హాయ్, నేను మీ రాహుల్ అయ్యర్. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఎన్నో నెలల నుంచి రాజ్ తరుణ్ గారి ఇష్యూ లావణ్య అనే అమ్మాయితో మొదలయ్యి చాలా కోణాల్లో చాలామంది అనాలిసిస్ చేసి ప్రూఫ్లతో బయటపెట్టి మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఎక్కడైతే స్టాప్ అయ్యి అమ్మాయి వచ్చి నేను రాజ్ తరుణ్ గారి మీద కేసు వెనక్కి తీసుకుంటాను అని మాట్లాడిన తర్వాత మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. దీని గురించి నేను కూడా చాలా రకాలుగా నాకు నచ్చిన పాయింట్ గురించి మాట్లాడాను. బట్ నేను ఎప్పుడు వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు చూడలేదు, వేరే వాళ్ళు చూపించింది నేను మాట్లాడలేదు. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ ద శేఖర్ భాషా గారి పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ హీ సపోర్టింగ్ విత్ ద సమ్ డాక్యుమెంట్స్ టు గివ్ justice to this issue, basically irrespective of the both the parties. So దీని గురించి శేఖర్ భాషా గారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. శేఖర్ భాషా గారు, రాహుల్ అయ్యర్. హాయ్ రాహుల్. హాయ్ అండి. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నటివి. సో జనరల్గా ఏంటంటే ఈ ఇష్యూలో నాకు అనిపించిన పాయింట్ నేను మాట్లాడాలనుకుని, జస్ట్ ఇట్స్ ఎ డిస్కషన్ అండి, ఇట్స్ నాట్ ఎనీ డిబేట్ ఆర్ పాయింటింగ్ అవుట్ సమ్ వన్. మీరు రాజ్ తరుణ్ గారి తరఫున మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు ఇది తప్పు అనిపించి మాట్లాడారా? నేను అగెనెస్ట్ 493 సెక్షన్ 493 అండ్ అలాగే 376 ఇవి, అలాగే డౌరీ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే ఈ భరణం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా మన సమాజంలో మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పే పోరాటమే జరుగుతుంది. రీసెంట్గా ఢిల్లీ కూడా పోయి వచ్చి అనే విషయంలో పెద్ద పోరాటమే చేసాం. 2000 మంది భారతదేశంలో నలుమూలల, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల నుంచి వచ్చి చేశారు. సో బేసికలీ ముందు వెనక లేకుండా, అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి ఏదో ప్రైమ్ ఆఫీసర్ చూపించేసి చేసేస్తే కేసు నమోదు చేసేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసేయడం, దీనివల్ల వాళ్ళ కెరీర్ అండర్స్టేక్ అవుతుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. సమాజంలో ఒక రేపిస్ట్, లేకపోతే ఒక ఉన్మాది, లేకపోతే భార్యను టార్చర్ చేసిన వాడు అనే ఒక ముద్ర వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు. లేకపోతే అమ్మాయిలను మోసం చేసిన వాడు అనే ముద్రతో వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఒక సెలబ్రిటీ ఇమేజ్ యాడ్ అయిందంటే సెలబ్రిటీలు అందరూ అంతే, వీడు ఎంతమందిని చేస్తుంటాడో, ఎంతమందిని మోసం చేస్తుంటాడో అనే కోణం ఎక్కువ ప్రాజెక్ట్ అవుతున్న టైంలో రాజ్ తరుణ్ మామూలు మీడియా మిత్రుడే, నాకు అంతకుమించి పెద్ద స్నేహం కూడా లేదు అప్పట్లో. బట్ ఇది వచ్చినప్పుడు నేను ఫస్ట్ డే వాజ్ స్కెప్టికల్. బట్ సెకండ్ డే ఒక ఆడియో విన్నాను. ఆడియోలో చాలా దారుణంగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆవిడ తల్లిని చాలా దారుణంగా, నీ తల్లి ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టారని అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు, ఏ మగాడైనా పెళ్ళం కావచ్చు, లేకపోతే ప్రియురాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటి ఆడదాన్ని ఎవడు భరించలేడు కదా, ఎన్నాళ్ళు అసలు ఎలా భరించాడు ఈ మనిషి అనే కోణంలో స్టార్ట్ అయింది. తర్వాత మన రీసెర్చ్ మొదలెట్టిన తర్వాత ఒక డాక్యుమెంట్, అది కూడా ఒక ఎఫ్ఐఆర్ తీసుకురావడంతో పోరాటం మొదలైంది. ఆ ఎఫ్ఐఆర్ ఏంటి, గుంటూరు పట్టాపురంలో సేమ్ ఇదే టైప్లో రాజ్ తరుణ్ మీద 493 పెట్టినట్టు ఒకటి మీద, మస్తాన్ సాయి వాడి మీద 376, అంటే రేప్ కేసు పెట్టి, అటెంప్ట్ టు రేప్ కూడా కాదు, రేప్ అంటే అప్పుడు అరెస్ట్ చేయలేదు ఆయనని, చేయలేదు. రేప్ కేసు, అటెంప్ట్ టు మర్డర్, ఇవి రెండు పెట్టింది. ఈజ్ ఏ ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. మస్తాన్ సాయి అనేవాడు ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టుకుని ఏదో చేస్తున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ వల్ల అతని జీవితం తలకింది, జస్ట్ ఆ ఎఫ్ఐఆర్ వల్ల. అంటే అతను అరెస్ట్ చేయకపోయి ఉండొచ్చు, కానీ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి అతను అమెరికా వెళ్లకుండా ఆగిపోయి, సో టోటల్గా చాలా లాస్ అయిపోయిన పరిస్థితి. ఇంకా కొద్దిపాటి, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అంత సెలబ్రిటీ కాకపోయినా వాళ్ళ ఊర్లో ఉన్న దర్గా వాళ్ళు మేనేజ్ చేస్తారనుకుంటాను. వాళ్ళ ఊర్లో ఇంకా ఉంటారు కదా శత్రువులు, వాళ్ళ చేతులు ఇది ఒక ఆయుధంగా మారి అతను ఒక రేపిస్ట్ అని చెప్పి వేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ పరువు, ఫ్యామిలీ పరువు రోడ్డును పడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అలా అతని మీద పెట్టిన రేప్ కేసు ఒక పక్క నడుస్తూ, ఇంకో పక్క అది ఎవ్వడికి తెలియకుండా సైడ్ అయిపోయి, అంటే హైదరాబాద్ కదా, అది ఆంధ్ర, ఇక్కడ ఈ కేసు అది ఎప్పటికి తెలియదు, అది ఉన్నట్టు కూడా రాజ్ తరుణ్ మీద ఇలా పెట్టింది. ఇంకొకటి ఏంటంటే, గతంలో ఈవిడ డ్రగ్స్ కేసు ఒకటి ఉండింది, అది కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగింది అనేది స్టార్ట్ అయింది అందరి దగ్గర కూడా. ఎప్పుడైతే అలా స్టార్ట్ అయిందో, పాపం కరాటే కళ్యాణ్ గారు వచ్చారు, కృష్ణకుమార్ గారు వచ్చారు, మీలాంటి వాళ్ళు వచ్చారు, అందరూ కూడా ఫెమినిస్టులు అందరూ వచ్చారు, ఆడ కూతురికి అన్యాయం జరిగిపోయిందని వచ్చారు. అంటిల్ అన్లెస్ వీ షో దిస్, ఒకసారి ఇది చూపించిన తర్వాత అప్పుడు ఒపీనియన్స్ మారినాయి. సో ఇక్కడ జస్ట్ మీరు ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్షన్స్, వితౌట్ కండెమ్నేషన్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళ ఇంటెన్షన్ లేకుండా పెట్టినందుకు మీరు స్టార్ట్ చేసిన పోరాటము
ఆ అమ్మాయి వైఫ్ కూడా తప్పు ఉంది అని చూపించడానికి వరకు ఆగింది కదా. సో మీరు చాలా ఛానల్స్ లో చాలా మాట్లాడారు, దాని గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ మై పాయింట్ ఆఫ్ ఏం వ్యూ పర్లేదు, క్వశ్చన్. అంతా ఓపెన్గా నో అడగండి. నో నో ఇట్స్ నాట్ అబౌట్ ద ఓపెన్. నాకు అనిపించింది ఏంటి అంటే ఆ, మీరు ఎప్పుడైనా ఈ ఈ పరిస్థితుల్లో లావణ్య మీదే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. యూనో రాజ్ తరుణ్ వైపు ఏమైనా తప్పులు ఉన్నాయి అనిపించలేదా ఎప్పుడు? చాలా పెద్ద తప్పు ఏంటంటే, రాజ్ తరుణ్ సైడ్ ఉన్న తప్పు ఏంటంటే భరించడం, ఎంటర్టైన్ చేయడం అంటారా ఆ పర్సన్ ని? లిటరల్లీ. అంటే ఏంటంటే, ఓ మనిషి నిన్ను తిడుతోంది, కొడుతోంది, చంపేస్తాను అంటుంది, దాని నుంచి బయట ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మార్గాలు కూడా వెతుక్కోలేని పరిస్థితి. సో ఆ అమ్మాయి రకరకాలుగా బెదిరిస్తూనే ఉంది. బట్ రాజ్ తరుణ్ గారు ఎప్పుడు వెళ్ళి పోలీసులను ఆశ్రయించలేదా ఈ లేదు విషయంలో? లేదు లేదు. అట్లీస్ట్ అడ్వకేట్, బికాస్ సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. అవును. అట్లీస్ట్ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని లేకపోతే మీలాంటి మీడియా మిత్రులను పెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళుంటే అవును. అక్కడే అది స్టాప్ అయ్యి ఉండేది. ఉండేది. ఇప్పుడు అది- ఆయన సినిమాలకి దూరం అయ్యి ఎక్కడో అబ్స్కాండెడ్ కేసు లాగా క్రియేట్ చేస్తున్నారు చాలా అంటే ఇప్పుడు మంది. ఏంటంటే ప్రతిదానికి ఒక ఫస్ట్ టైం అనేది ఉంటుంది కదా లైఫ్లో. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హీఈస్ ఫేసింగ్. అంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఎప్పుడు అనుకోడు. అవును. మ్యాక్సిమం వాడికి ఎంత పెద్ద సమస్య వచ్చి ఇంకా అయిపోతుంది అనుకుంటే తప్ప నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవడైనా కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాలని ఎప్పుడు అనుకోడు. దట్ వాస్ ద కేస్ విత్ హిమ్. భరిస్తున్నాడు. బట్ ఈవిడే వెళ్ళి ఆయన మీద కేసు పెట్టిన తర్వాత ఇంకా ఆయన నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో బయటికి రావాల్సిన ఇది వచ్చింది. మీరు చెప్పిన ఈ 2 కేసెస్ అంటే డ్రగ్ కేసు అండ్ అమ్మాయి ఏదైతే పెట్టిందో ఆ అమ్మాయి పెట్టింది వదిలేయండి, బికాస్ అది ప్రూవ్ అయితే అది నిజమవుతుంది. మస్తాన్ సాయి ఆర్ రాజ్ తరుణ్ గారి మీద పెట్టింది, బికాస్ రాజ్ తరుణ్ గారిది ఇంకా కోర్టులోనే ఉంది. ఆయన వచ్చి ఆయన విచారణ స్టార్టింగ్లో 2 days అనుకుంటా నాకు తెలిసినంత వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన విచారణకి చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చేసారు. తర్వాత ఆయన ఇంతవరకు రాలేదు. ఆయన వచ్చి ఒక్కసారి మీలాంటి వాళ్ళతో ఎవరైతే దీని గురించి బయట ఎవిడెన్స్ తో చూపిస్తున్నారో ఆయన వచ్చి ఒక సమాధానం చెప్పేస్తే అక్కడ ఆయన- అయిపోతుంది కదా. ఆయన సమాధానం చెప్పాడు. బట్ ఏంటంటే మనకి మీకు నాకు ఇది ఒక ఆల్మోస్ట్ హాబీయో లేకపోతే మనం రోజు ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటాం, మీడియాలో మాట్లాడుతూనే ఉంటాం. ఆయన డ్యూటీ ఆయనకు ఉంది. ఆయన ఏదో షూటింగ్లు చేసుకుంటూ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏదో పాంచ్ మేళన్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు. 25వ తేదీ దాకా కంటిన్యూస్ షెడ్యూల్ ఉంది, మే 20 దాకా. మధ్యలో ఏదైనా ఒక గ్యాప్ దొరికితే ఒక రోజు వచ్చిపోవడం తప్ప అతను వేరే పరిస్థితిలో లేడు. అయితే ఆయన చెప్పాల్సిన 3 ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ అడిగారు, వచ్చాడు మీడియా ముందుకి, అవునండి మేము రిలేషన్లో ఉన్నమాట వాస్తవం అని ఒప్పుకున్నాడు. ఆనెస్ట్గా ఉన్నమాట ఒప్పుకున్నాడు. 2, ఆవిడకి నాకు ఎప్పుడో కట్ అయిపోయిన తర్వాత కూడా కుక్కలు ఉన్న నేపథ్యంలో ఈ కుక్కలకి ఆవిడ తల్లి లెక్క అలా చూసుకుంటుంది అండ్ అవి ఇబ్బంది పడుతున్నాయనే ఆవిడ ఆల్రెడీ కట్ అయిపోయి వెళ్ళిపోయింది. 2014 వాళ్ళ రిలేషన్ కరెక్ట్గా చెప్పాలంటే 1 year. 2014 జనవరి 1st స్టార్ట్ అయింది. సరే అది కొంచెం ప్రేమగా మారిందో లేకపోతే వాట్ ఎవర్. ఆ తర్వాత 2015 కల్లా జనవరి 1st ఆ టైంలోకే మీరు గమనిస్తే దేవదాసుకు పెళ్ళైంది అని ఒక షార్ట్ ఫిల్మ్ ఆవిడ చేసింది. ఎవరు? లావణ్య. దాంట్లో చింటూ అనే అతను పరిచయం. అతనితో ప్రేమాజీ గురించింది, మనం మంచం కోళ్ళ చప్పుళ్ళన్నీ విన్నాం. సరే తర్వాత ఆయనతో ట్రావెల్ అవుతూ ఏకంగా ఆయన ఈవిడే కలిసే కేసులో ఇరుక్కున్నారు. ఏది ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో దాంట్లో చింటూ అండ్ లావణ్య ఇద్దరు ఉన్నారు A1 A2లో. సో అది ఆవిడ దాంట్లో మొత్తం చెప్పింది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో. బేసికలీ ఏంటంటే ఈవిడ టైపు అప్పుడు చెప్పేస్తుంది మొత్తం, సార్ నేను చింటూ ఇలా అప్పటి నుంచి పరిచయం, నాకు షార్ట్ ఫిల్మ్లు చేసాము, అతను గోవా నుంచి ఏదో పట్టుకొచ్చేస్తాడు, నేను ఇక్కడ అమ్ముతాను అని చెప్పి ఈవిడ గోవా వెళ్ళింది. గోవాలో నుంచి ఆల్రెడీ ఓపెన్గానే చెప్పింది, మస్తాన్ సాయి నేను కలిసి డ్రగ్స్ చేస్తాము, ఇవన్నీ కూడా ఒప్పుకుంది. సో అక్కడ పోలీసుల దగ్గర ఒప్పుకుంది, ఇక్కడ కూడా ఒప్పుకుంది. బట్ ఈవిడ మీద ఉన్న పెడ్లర్ కేసు, కాకపోతే మేము డ్రగ్స్ చేసాం కానీ నేను ఎప్పుడు డ్రగ్స్ అమ్మలేదు, స్వీకరించింది. డ్రగ్స్ ఏదో పార్టీలో వాటిలో తీసుకునేదాన్ని కానీ డ్రగ్స్ నేను అమ్మలేదు, అది నా మీద పెట్టిన కేసు, పెడ్లింగ్ కేసు పెట్టారు, ఇది అబద్ధం. బట్ ఈవిడ దొరికింది. వాళ్ళకి ఏదో ఉంటాయి కదా నామ్స్, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ నువ్వు క్యారీ చేస్తే దానికి తగ్గట్టుగా నువ్వు. అదే ఇవన్నీ రాజ్ తరుణ్ గారికి తెలిసి ఆయన దూరం అయిపోయారు. దట్ ఈస్ వాట్ ద మెయిన్ అజెండా. సో దూరం అయిపోయాక ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. సింపుల్ థింగ్, ఇవన్నీ వదిలేండి, ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, ఆయన తేల్చుకుంటాడు, ఆయన ఇల్లు అవన్నీ వదిలేండి. వాళ్ళ పేరెంట్స్ అంత ఇబ్బంది పడుతూ రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఇంకొక లేడీ ఉన్నారు అండ్ దేర్ ఆర్ సర్టెన్ పీపుల్, మీడియా పీపుల్ అంతా వచ్చేసి అంతా బాధపడుతున్నప్పుడు వై హీ డిడ్ంట్? ఆ టైంలో ఆయన మెడ్రాస్లో ఉండే,
చెన్నైలో whatever at least the షూటింగ్ లో next ఉన్నాడు. day he has to come in No, the no. Zoom and explain about stop this nonsense అని చెప్పి అయిపోయింది కదా అక్కడ. కాదు అసలు అది తెలిసినప్పుడే ఇమ్మీడియట్ గా అంటే అందరికి కాల్ నేను చేశాడు. ఇక్కడ అడుగుతున్నది ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేది పర్సనల్ వదిలేయండి. ఇక్కడ లావణ్య గురించి సమ్ ఎక్స్ పీపుల్ ఆర్ టాకింగ్, సమ్ ఎక్స్ పీపుల్ ఆర్ సపోర్టింగ్. మాట్లాడాల్సిన వ్యక్తి రాజ్ తరుణ్. నా విషయంలో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను వచ్చి మాట్లాడతాను, ఈ విషయాన్ని ఇక్కడితో స్టాప్ చేశానంటే ఆయనకుండే ఇమేజ్ ఏదైతే ఉందో, ఎవరైతే డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో ఫర్ ఎక్స్ పీపుల్, సి ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీ వన్, ఐఎమ్ జస్ట్ టాకింగ్. ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న అతనికి డ్యామేజ్ ఆల్రెడీ చేయాలని ట్రై చేస్తున్నారు. ఆడియన్స్ అందరికి ఏది నిజమా ఏది అబద్ధమా అని తెలుస్తోంది. బట్ అట్లీస్ట్ ఈ షుడ్ స్టాప్ కదా. హీ నో ద మీడియా పీపుల్, అట్లీస్ట్ ఒక బయట హీ కాంట్ కమ్ అండ్ టాక్ నా గురించి ఏమి ఇప్పుడేం మాట్లాడద్దు, నేను వచ్చే మాట్లాడతానని చెప్పేస్తే మీరు కానీ నేను కానీ ఇంకో ఎక్స్ పీపుల్ కానీ అక్కడితో స్టాప్ పడుతుంది. ఆ అమ్మాయికి జరగాల్సింది మీకు whatever తెలుసో లేదో thing. ఇది ఒక రిట్ ఆల్రెడీ ఉంది. ఉమ్, రాజ్ తరుణ్ గురించి ఎప్పుడు మాట్లాడకండి అవును. అని ఒక రిట్ ఆల్రెడీ మనం మీడియా కూడా వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది. but why ఇంకొకటి still people ఏంటంటే are talking? రాజ్ తరుణ్ కి ఈవిడికి మధ్య కేసు నడుస్తుంది, అవును 493 నడుస్తున్న నేపథ్యంలో ఈయన అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో అందుకని హీ డింట్ కమ్ దేర్. దట్ ఈస్ వాట్ షీ ఆల్సో సెడ్ కదా, కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు వై పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అని. ఎస్. సో ఎప్పుడైతే ఈయన మాట్లాడతాడు, ఉమ్, మాట్లాడినప్పుడు నేనే తెచ్చుకున్నప్పుడు నా గురించి మాట్లాడదని నేనే మాట్లాడితే దట్ ఈస్ అగైన్స్. ఆ రిట్ ఉన్నప్పుడు వై పీపుల్ ఆర్ టాకింగ్ రాజ్ తరుణ్ అని ఇక్కడ నా పాయింట్. ఇప్పుడు మీడియాలో ఆ ఇష్యూ జరిగినప్పుడు లావణ్య అనే అమ్మాయి అలా గురించి ఎంతైనా అలా మాట్లాడొచ్చు. జరిగినప్పుడు హిజ్ లాయర్ హ్యాస్ టు ఎన్ఫోర్స్. వై లాయర్ డిడ్ంట్ కమ్? అది That is మనం my question. లాయర్ అడగాల్సిన. అండ్ సెకండ్ థింగ్, నేను ఇప్పుడు మీరు బేసికల్ మాట్లాడిన దాని ఏంటంటే గురించి- మనిషికి అంత టాలెంటే ఉంటే ఇంత దూరం తెచ్చుకునేవాడు కూడా కాదు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ గురించి మీ దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. హీ హాస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. సో అంటే ఆ ఫ్రెండ్షిప్ తో నేను అడుగుతున్నాను. అదే చేసుంటే ఇప్పుడు అవతల పర్సన్ కి మాట్లాడే ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ మై పాయింట్. మీకు అర్థమవుతుందా? సెకండ్ థింగ్, ఓకే, ఎనీవేస్ యూ హావ్ గివెన్ ద క్లారిటీ దట్ హీ డిడ్ంట్ కమ్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ రీజన్స్, వాట్ ఎవర్. ఓన్ రీజన్స్ అండి. షూటింగ్ లో ఉన్నాడు. ఇంకొకటి కూడా, ఒకవేళ వచ్చినా కూడా ఆయన డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుకునేవాడు, లేకపోతే ఏదో చేస్తాడు తప్ప మీడియాకి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితి కాదు. నేను అదే చెప్తున్నానండి. ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఇప్పుడు మీరు ఉన్నారు శేఖర్ భాష గారు. నేను మీరు Big ఇవాళ Boss నుంచి వచ్చారు. మీరు అడిగిన ఇదే క్వశ్చన్ రాజ్ తరుణ్ అడిగా. That is రాజ్ my తరుణ్, point. మీ అమ్మా నాన్న రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా నువ్వు స్పందించలేదు, నువ్వు రాలేదు అనేదే మీడియాలో ప్రస్తుతం చర్చ That is- అవసరం అవుతోంది. Yeah. దీనికి నువ్వు కనీసం మీరు అడిగినట్టే కనీసం నువ్వు డైరెక్ట్గా వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడకపోయినా కూడా ఒక ట్విట్టర్లోనో లేకపోతే దేంట్లో అయినా సరే మీ ఇది అని చెప్పి చెప్పొచ్చు కదా అని నేను అట్లీస్ట్ ఒక అడిగినప్పుడు అడ్వకేట్, హిస్ అడ్వకేట్ షుడ్ కమ్ అండ్ టాక్. అప్పుడు లావణ్య కాదు కదా, ఎవరు మీరు నేను కూడా అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ హాస్ ఎవ్రీ రైట్ టు స్టే ఇన్ దట్ హోమ్. ఇంత సీన్ చేసి ఆ పెద్దవాళ్ళని తీసుకు లిటరల్లీ అండి. ఇక్కడ నేను మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు కూడా నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఉంటే అక్కడ బయట కూర్చొని, ఆయన పాపం కాలికి దెబ్బ తగిలి ఆ పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే, లిటరల్లీ రాజ్ తరుణ్ గారు రాకపోయినా పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. ఆయన ఒక సెలబ్రిటీ అక్కడ వస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది, లావణ్య మళ్ళీ ఏమైనా చేస్తుందేమో అన్న ఒక థ్రెట్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. బికాస్ దట్ ఈస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, వెళ్ళా సెలబ్రిటీస్ ఉండేది. ఒక అడ్వకేట్ వచ్చి కోర్టులో కేసు నడుస్తుంది, బట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండొచ్చు అధికారంగా, బికాస్ ఆ హౌస్ అటువంటి పేరుంది అని చెప్పుకుంటుంటే ఇన్ని ఇంటర్వ్యూస్ కి అవతల పీపుల్ కి ఆలోచించే తావు ఉండదు. అడ్వకేట్లు జనరల్ గా 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు ఏంటంటే లైక్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి దిలీప్ శంకర్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే కేవలం కోర్టులో మాట్లాడతారు, వాళ్ళ పని ఆర్డర్లు తీసుకురావడం, పోలీసులకు ఇవ్వడం, ఇంతవరకే చేస్తారు. సో మిగతాది వాళ్ళే చూసుకోవాలి అని చెప్తారు. సో కొంతమంది మీడియా ముందుకు రారు, మాట్లాడరు. సో రాజ్ తరుణ్ ఐ థింక్ హీ హ్యాస్ సమ్ అడ్వకేట్. ఆయనే ఈ రిట్ తీసుకొచ్చారు. బట్ తర్వాత ఏమైందంటే ఆయనకి ఏదో చాలా పెద్ద కేసు వచ్చి ఆయన ప్రస్తుతం అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మన మధుశర్మ గారు రిట్ కూడా తీసుకొచ్చింది ఆయనే, మధుశర్మ గారు తీసుకొచ్చారు. ఆయన తర్వాత ఆయనకి ఏదో చాలా పెద్ద కేసు వచ్చింది, నేను అందులో లేకపోతున్నాను, సారీ కూడా చెప్పాడు ఆయన, అందుబాటులో లేకపోతున్నాను అని చెప్పి. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను ఆయనకి. సో దట్ వాస్ ద కేస్. ఇకపోతే రాజ్ తరుణ్ ఆ టైంలో రాజ్ తరుణ్ మేనేజర్కి ఫోన్ చేయడం అండ్ శ్రేయోభిలాషులు అందరికీ ఫోన్ చేయడంతో వీ రష్ దేర్. నేను కావచ్చు, లేకపోతే ప్రీతి ఉదయ్ కావచ్చు, లేకపోతే ఇంకో తేజ్ అనే అతను కావచ్చు, ఇంకా అందరూ కూడా అరే నాన్న వాళ్ళని రోడ్డు మీద పడేశారు అనే విషయం తెలియగానే మేము తక్కువ అందరం అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. సో తర్వాత మేము వాళ్ళని ఎట్టయినా సరే లోపలికి పంపించాలి అనేది అక్కడ ప్రధాన డిమాండ్గా వినపడింది.
బట్ ఇట్స్ ఓకే. షీ అగ్రీడ్ దట్ నేను కావాలని కేసు నడుస్తుంది కాబట్టి నేను లోపలికి పంపించలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది. See, అదంతా పాయింట్ పక్కన అది కాదు కదా. వదిలేస్తే కాదు కాదు why ఇక్కడ the kid didn't come అది కాదు. అనేది పాయింట్ అయింది అది అక్కడ ఓకే, అది అందరికీ. మాట్లాడాము. బట్ ఆ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆవిడ కేసు నడుస్తుంది కాబట్టి లోపల పంపించేది. ఇప్పుడు ఇంటి మీద కేసు నడుస్తుందా? ఆ. ఇంటి మీద కాదు కదా See, కేసు, అదే నేను ఇల్లు చెప్తున్నా. నాది అని కంటెస్ట్ చేసి ఉంటే See, ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ ఇక్కడ మీడియాకి చెప్పిన వర్షన్ ఏంటి అంటే అది ఎంతవరకు నిజమో నేను కళ్ళాలో చూడలేదు కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఎక్కడ మాట్లాడినా కూడా నేను ఎక్కడ ప్రస్తావించినా కూడా తల్లిదండ్రిని అక్కడ ఎవరున్నా కూడా రావాల్సిందే అన్న దాని గురించే మాట్లాడాను. అపార్ట్ ఫ్రమ్ దట్ లేడీ నేను ఆ అమ్మాయి చెప్పింది మాత్రమే చెప్తాను ఇక్కడ. అది మీరు కరెక్ట్ చేయండి వెదర్ షీ సెడ్ కరెక్ట్ ఆర్ నాట్. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి లోపలికి ఇది మా అబ్బాయి ఇల్లు నేను ఉంటాను అని పోలీస్ వాళ్ళను కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి లేకపోతే మీలాంటి వాళ్ళను ఇంకెవరినైనా వాళ్ళ రిలేటివ్స్ను తీసుకొచ్చి ఉంటే అక్కడితో అయ్యి ఉండేది అని నా పాయింట్. ఎవరో వచ్చి ఏదో గొడవ చేశారు అని అన్నారు. బట్ ఆ గొడవ చేసిన మనుషులు అక్కడ కనిపించలేదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పలేదు. అండ్ అక్కడ ఉండే మీడియా పీపుల్ మేము చూసాం, చాలా మంది 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఒక 2-3 మీడియా ఛానల్స్ మాట్లాడాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజ్ తరుణ్ గారు నిజంగా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో పంపించాలనుకుంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్తో ఇచ్చి పంపించుంటే ఆ పెద్దవాళ్ళు ఆ టైంలో రోడ్లో ఉండవలసిన అవసరం లేదు అనేది నా పాయింట్. కరెక్ట్ అంటారా? కరెక్టే. సో పోలీస్ ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. ఏ పోలీస్ స్టేషన్ నుంచి రావాలి ఆ పోలీసు? నార్సింగి పిఎస్ పోలీస్ నుంచి స్టేషన్ నుంచి రావాలి. నార్సింగి పిఎస్ నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? బేసికలీ మీరు ఆల్రెడీ ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా గమనించే అవును, ఉంటారు. అవునవును. సో అంటే అక్కడ ఏ రకమైన ఇది నడవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్న మహిళ వచ్చి ఏ రకమైన ఆధారం లేకుండా ఒక మనిషి మీద కేసు పెట్టగలిగింది. అలాగే ఏ ఆఫీసర్తో అయితే నేను గోడ దూకొస్తాను, నేను బరుకుతాను, గీకుతాను, నాకు కసి రెచ్చగొట్టం అని చెప్పి మాట్లాడిన ఆడియోలు విని ఏకంగా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి మనం న్యాయం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? దట్ డిఫరెంట్ కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ద లావణ్యాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాజ్ తరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రాజ్ తరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లావణ్య గారికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉండే సంబంధాల వల్ల మనకు న్యాయం జరగట్లేదు అని దట్ ఈస్ వాట్ యువర్ పాయింట్, రైట్? అంతే. బట్ వీ హ్యావ్ అదర్ కమ్యూనిటీ బికాస్ ఈస్ అ సెలబ్రిటీ లాయర్. లాయర్ కెన్ గెట్ ఏ పోలీస్ ప్రొటెక్షన్ ఎట్ ఎనీ కాస్ట్. నోబడీ కెన్ స్టాప్ లాయర్. అది ఎంత ఎవరైనా కానివ్వండి, నోబడీ ఆయనకుండే స్టేటస్ తో తీసుకొచ్చుంటే బాగుండేది అని ఒక్క పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత రచ్చ జరుగుతుందని కూడా ఎవరు అనుకోరు కదా. అసలు రచ్చ చేయడానికి వాళ్ళు ఎవరు అసలు వచ్చి నిజంగా వచ్చారు మనుషులు? ఒక 8 మంది. ఆయన పరిస్థితి ఒకసారి 8 మంది నాకు తెలిసి 3-4 వచ్చి ఉంటారు. ఆ 4 ఎందుకు వచ్చారు అంటే ఈ అమ్మాయి ఏదైనా చేస్తుందనా? కాదు వీళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు కదా. వీళ్ళ కేర్ టేకర్స్ వాళ్ళు, అది కూడా లేడీసే. 4 లేడీస్ ఉండే, ఒక అతను ఇంకొక అతను ఆయన తేజ్ అనే అతను ఉండే. మీకు అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన ఫుటేజ్ మీకు ఎవరికి దొరకలేదు అనుకుంటా. మై ఓన్లీ పాయింట్ ఇస్ హియర్ టు నో వై హీ డిడ్ంట్ కమ్ అనేది. అది మీరు ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కూడా కావాలండి. ఏంటంటే అక్కడ మీరు విన్నారా, ఒక ప్రముఖ ఛానల్ ఒక యాంకర్ భాషా గారు, ఓకే, ఆ ఫుటేజ్ మళ్ళీ చూద్దాము బికాస్ దట్ ఈస్ హ్యాపెండ్ ఆల్రెడీ. ఎందుకంటే మీడియాలో ఆ రచ్చ అంతా అయిపోయింది. మై ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కొన్ని లీగల్ థింగ్స్ గురించి మాత్రమే అడుగుతున్నాను. ఎక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ కథకు ఒక సమాప్తం కావాలిగా. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉంది కథ ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసింది, కోర్టు చట్ట ప్రకారం ఆ అమ్మాయిని తీసుకుని లోపలేస్తుందా, ఏమైనా చేస్తుందా? లేదు రాహుల్, మీరు తెలుసుకోవాల్సిన విషయం చెప్తా. న్యాయం అనేది కోర్టులోను పోలీస్ స్టేషన్లోనూ జరుగుతుంది అని మనం అంటే బుక్లో చదువుకోవడం, నమ్మడం అనేది కొన్నిసార్లు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంటే ఉన్న ఆఫీసర్సే కుమ్మకైపోతే ఓకే, అందరూ అలా ఉండరు కదా. మనం నిందించినట్టు అందుకనే కదా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది అక్కడి నుంచి. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాక కొత్త వాళ్ళు లావణ్యకి సపోర్ట్ చేయడానికి గ్యారంటీ లేదుగా, సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు. పాయింట్ ఏంటంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. అక్కడ నిజంగానే న్యాయం జరుగుతుందా, న్యాయం నిలబడుతుందా అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ మనిషికి కనీసం కంప్లైంట్ ఇవ్వడం కూడా చేత కాదు. రాజ్ తరుణ్ ఈ రోజు దాకా ఒక కంప్లైంట్ ఇచ్చాడు? అది ఎవరికి ఉండదండి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్లు ఇవ్వాలా చేయాలని ఎవరు అనుకుంటారు? జీవితంలో 2 ప్లేసులకు మాత్రం ఎవరు వెళ్ళకూడదు అంటారు, ఒకటి పోలీస్ స్టేషన్కి, ఒకటి హాస్పిటల్కి. అలాంటప్పుడు ఆయన జీవితంలో ఇంత జరుగుతుంది, ఆయన భరించేంత మీరు అన్నట్టు జరుగుతుంది అనుకున్నప్పుడు ఫైన్. బట్ మళ్ళీ తిప్పి అక్కడికే వస్తున్నాం బికాస్ వీ కెన్ నాట్ టాక్ మోర్. తల్లి తండ్రి విషయంలో కొంచెం ఆయన ముందు అడుగు వేసుంటే ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చి ఉండేది కదా అనేది పాయింట్. దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్. ఇప్పుడు అమ్మా నాన్న వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉంటారు అనే దానికి కూడా ఆయనకి తెలియదా వాళ్ళు ముందే వెళ్తున్నట్టు? ఎందుకు తెలియదు?
తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అప్పుడు కానీ ఆ ఆవిడ person ఇటువంటి గురించి చర్యలు తెలుసు. చేసుకుంటది. దట్ ఈస్ వాట్, ఆ పర్సన్ గురించి ముందే తెలుసుగా ఇలా చేస్తదని. మీరు కూడా ఇప్పుడు మీడియాలో And చాలా చూపిస్తున్నారు. అది లేదు, పర్సన్ గురించి తెలిసిన నేపథ్యంలోనే ఒక నలుగురు కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. అండ్ మేబీ ఏం జరిగినా కూడా షూట్ చేస్తారు. మరి there is an కాబట్టి- audio జుట్టు పట్టి తీసుకురండి అనే ఆడియో, అది ఎవరు మాట్లాడారు? ఏది- వాళ్ళే ఏది? మాట్లాడించారా? ఏది ఏదో ఒక ఆడియో రిలీజ్ అయింది, జుట్టు పట్టుకొని దాన్ని రోడ్డు మీద కిట్ చేయండి అన్న ఒక ఆడియో. ప్రముఖ ఛానల్లోనే ఐ థింక్ మీరు కూడా ఉన్నారు అదే ఛానల్లో ఒక డిబేట్ జరిగేటప్పుడు. ఐ డోంట్ నో హూ ప్లేడ్ దట్ ఆడియో. ఓకే, ఎవరన్నారా ఆ ఆడియో? ఆ ఎవరు అమ్మాయిని లావణ్యని జుట్టు పట్టుకొని బయటికి కిట్ చేయండి చేయండి అని అనేది. ఎవరన్నారు? అని అమ్మాయి చేయించిందా లేకపోతే ఆహా, ఇంకా ఒక అబ్బాయి ఆ. మాట్లాడుతున్నాడు. దట్ వాయిస్ ఇస్ ఏ మేల్ వాయిస్. ఐ డోంట్ నో హూస్ వాయిసెస్. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్స్ రాజ్ తరుణ్, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నా వాయిస్ మీరు అనుకుంటున్నారు బయట ఉన్నారులేండి. కాదు. ఐ డోంట్ బ్లేమ్ So, ఎనీవన్ వితౌట్ నోయింగ్. అక్కడ జరిగిన ఫుటేజ్ కానీ ఎవరికి దొరకలేదు అనుకుంటున్నారు. కానీ ఒకటి నేను మీకు చూపిస్తాను, ఈ ఫుటేజ్ అక్కడ జరిగిన దానికి సంబంధించిన ఫుటేజ్. ఓకే, ఓ వాళ్ళ నాన్నగారు కదా. సో వాళ్ళ నాన్నగారు ఒక ఆవిడని, ఆ లేడీని 50 ఏళ్ల వయసు ఉంటుంది, ఆవిడ మెడ పట్టుకొని తోసవతలు పడేస్తే ఆవిడ కింద పడిపోయింది. సో ఇది ఎవిడెన్స్ అంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడని ఎవరు అనుకోలే. దట్ ఈస్ వాట్ ఆయన వచ్చి బయట అరవడం కూడా మేము ఆ రోజు మీడియాలో చూసాము. రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య విషయంలో నేను ఇంతవరకు ఎన్ని నెలల్లో ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్యూలోనే మై ఫస్ట్ వాయిస్ కేమ్ అవుట్. అక్కడ ముఖ్యంగా నాకు కోపం వచ్చింది. తల్లిదండ్రి అలా ఉంటే రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు? బికాస్ అసలు ఇష్యూ రాజ్ తరుణ్, ఇట్స్ నాట్ ఫర్ శేఖర్ భాష, ఇట్స్ నాట్ ఫర్ ప్రీతి or whatever మీకు it is. తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్ తరుణ్ రాకూడదు, ఎందుకంటే కేసు ఉంది కాబట్టి. అది ఓకే. ఇంకొకటి, వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ఇప్పటిదాకా 3 నోటీసులు వెళ్ళాయి లీగల్ రాజ్ తరుణ్కి. లీగల్ నోటీస్ కాదు, మామూలు నోటీసులు. లీగల్ నోటీస్ వేరు. కమ్యూనిటీ సొసైటీ నుంచి 3 నోటీసులు వెళ్ళినాయి. ఇది 3rd నోటీస్ చాలా క్లియర్ కట్గా, మాకు అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, వీఆర్ సస్పెక్టింగ్ చాలా చండాలమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. డ్రగ్స్ కావచ్చు, హ్యూజ్ నాయిసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ కూడా అక్కడ వాడారు వాళ్ళు. ఓకే, తర్వాత ఆ వర్డ్ ని ఇప్పుడు రాజ్ తరుణ్ గారి దగ్గర ఉంది రాజ్ తరుణ్ దగ్గర ఉన్న తర్వాత నేను ఏం చేశానంటే, రాజ్ తరుణ్ నువ్వు ఇది తీసుకుని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇప్పుడు ఏంటంటే అక్కడ లోపల డ్రగ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే, సొసైటీ హ్యాస్ ద రైట్ టు బ్యాన్ ద హౌస్. వాళ్ళు కంప్లీట్ గా ఇటువంటివి జరుగుతున్నాయి ఒక సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళు తాళం వేస్తారు ముందు వెనక చూసుకోకుండా. తర్వాత దాన్ని నువ్వు లాక్కోలేక పీక్కోలేక చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, నువ్వు రాజ్ తరుణ్ వెళ్ళకూడదు, లాక్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్నే పోవాలి. నెక్స్ట్ అథారిటీ ఎవరిది ఉందంటే వాళ్ళ నాన్నదే అథారిటీ ఉంది. సో హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఇటువంటివి ఏమి జరగట్లేదు, ఆర్ ఉన్నా కూడా దీన్ని నేను వాటిని క్లియర్ చేసేసాను అని చెప్పి సొసైటీకి ఒక భరోసా రాజ్ తరుణ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇవ్వాలి. రాజ్ తరుణ్ రాలేడు కాబట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వెళ్ళారు. వెళ్ళి లోపల చూసి, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే పెంట ఉందా, లేకపోతే ఏం చేస్తుంది, ఇవన్నీ కూడాను తీసేసాం, లేకపోతే ఏం లేదు ఇదిగో చూడండి అని చెప్పడానికి మీరు వెళ్ళండి అన్నప్పుడు నేను అదే చెప్పా. ఎవరన్నా సరే అంటే చాలాసార్లు అడిగాం పోలీసుల్ని, సార్ మస్తాన్ సాయి విషయంలో నేను మస్తాన్ సాయి కలిసి డ్రగ్స్ చేస్తాం అన్నప్పుడు, మస్తాన్ సాయికి డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు ఈవిడికి ఎందుకు టెస్ట్ చేయరు అని అడిగినప్పుడు ఎవరు చెప్పరు, సమాధానం ఎవరు చెప్పరు. అండ్ లోపలికి వెళ్ళి ఇంట్లో డ్రగ్స్ జరుగుతున్నాయి ఇంత ఉంది అని చెప్పినప్పుడు కూడా లోపల ఎవరు చెక్ చేయరు. ఎందుకంటే సంవత్సరాల నుంచి ఇంత దందా జరుగుతుంటే పోలీసులు ఎందుకు కామ్గున్నారు? తెలంగాణ సర్కార్ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాక ఈ 9 months లో వై ఇట్ డిడ్ంట్ కమ్ ఇంటు ద పిక్చర్? అది పాయింట్ కదా. ఇప్పుడు మనం పాయింట్ దానికి ఆన్సర్ కూడా ఉంది కదా. ఒక ఆఫీసరే ట్రాన్స్ఫర్ అయిపోయారంటే తర్వాత ఇంకా వేరే ఆఫీసర్లు వచ్చారు కదా. చెన్నాళ్ళైంది, నెల కూడా కాలేదు కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు చేసిన పోరాటంలో మీ దగ్గర ఉండే ప్రూఫ్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ యూ కెన్ బి యాజ్ అన్ అటార్నీ మాట్లాడుకుంటే. ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, అక్కడ రోజు మాకు ఇదే పెంట, మాకు ఇంకా వేరే పనులు లేవా? మీకు చెప్తా నేను చేసింది. ఇంట్లో పనిచేసిన శ్యామ్ అనే పని అతను వచ్చినప్పుడు అతన్ని మీడియా ముఖ్యంగానే ఇంటర్వ్యూ చేశాం. ఫస్ట్ చేసినప్పుడు ఆయన ఫోటోలతో సహా ఇంజెక్షన్స్, పేటిఎంలో ట్రాన్సాక్షన్స్, ఎక్కడెక్కడ పెడుతుంది, నాకు ఎలా గంజాయి తీసుకుంటామని అడిగింది, ఇవన్నీ కూడా అతను చెప్పుకుంటూ వస్తే నేనేం చేశాను, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేయకండి దయచేసి, ఎందుకంటే ఒకవేళ టెలికాస్ట్ అయితే ఆవిడ జాగ్రత్త పడుతుంది అని చెప్పి నేను అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నార్సింగ్ ఈపీఎస్లోనే తీసుకెళ్ళి, నార్సింగ్ ఈపీఎస్ లిమిట్స్లో అవతల ఎస్ఓటీ ఉంటుంది,
అవును. ఎస్ఓటి పోలీస్ ఉంటుంది. ఉమ్. సో ఎస్ఓటి పోలీస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డీసీపీ గారు ఎవరు ఉంటే ఆయన దగ్గర కూర్చోబెట్టారు. లిటరల్లీ సార్ ఇది పరిస్థితి అని చెప్తే, ఇంకా చాలా ఉన్నాయి మాకు పనులు, అది వాళ్ళకి తెలుసు, అది రేపో ఎల్లుండో 2 ఏళ్ళలో చచ్చిపోద్ది, ఎందుకు మీరు దాని గురించి అంత కష్టపడుతున్నారు అంటే, ఆవిడ డ్రగ్ అడిక్ట్ అనే విషయం అక్కడ పోలీస్ స్టేషన్లో అందరికీ తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి క్లియర్ కట్గా ఆవిడ సంగతి మొత్తం తెలుసు కూడా. వాళ్ళు దే డోంట్ వాంట్, బికాస్ వీ సస్పెక్ట్ వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఏవో పెట్టుకొని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. వాట్ ఎవర్ రీజన్ మాకు అక్కడ న్యాయం జరగలేదు. అదే రోజున ప్రీతిని కూడా తీసుకెళ్ళాం. ప్రీతి ఎప్పుడైతే నాకు బలవంతంగా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పిందో, ప్రీతిని, శ్యామ్ని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వీ డింట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రెస్పాన్స్. సో వచ్చేసిన తర్వాత నుంచి రాజ్ తరుణ్ గారికి ఎటువంటి జరగట్లేదు. జరగట్లేదు. సో ఇప్పుడు జరగట్లేదు, ఫైన్. లేదు ఇప్పుడు కాదు, ఇది జరిగి ఆల్మోస్ట్ ప్రీతి ఎప్పుడైతే బయటకు వచ్చిందో వచ్చిన 4-5 ఎపిసోడ్స్. అండ్ ఇంకొక జనాలు ఎలా ఉంటారంటే, లావణ్య ఈ విషయంలో చిన్న ఇది జరిగిన వెంటనే 100 డైల్ 100 సార్ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది రండి వెంటనే వీళ్ళు కంప్లైంట్ దట్ ఇస్ ఫీమేల్ విక్టిమ్ కార్డు ఆవిడ రెగ్యులర్ గా చేస్తారు. అదే ప్రీతి కూడా లేదు. ప్రీతి ఎందుకు చేయలేకపోతుంది? ప్రీతి మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్, ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి నేను ఆ వీడియోలో చూసిందేనండి. ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్ యూ, ఐ డింట్ నోటీస్ ఆల్ ద థింగ్స్ బికాస్ జనరల్లీ నాకు 2 పక్కలో తెలుస్తేనే నేను మాట్లాడతాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ వాంట్ టు టాక్ టు యూ బికాస్ ఐ వాంట్ టు నో బోత్ సైడ్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. బికాస్ రేపు పొద్దున్న రోజున రాహుల్ అయ్యర్ కి ఉండి ఒక పేరు నేను మాట్లాడకూడదు. మీది ఒక ఇంటర్వ్యూ చూసాను, మీరు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా, ఇక్కడే అది రీసెంట్ గా నిన్న మొన్న ఆవిడ మిమ్మల్ని కూడా ఏ రకంగా దువ్వుతోందనేది నాకు ఆవిడ మాటల్లో అర్థమైంది. మీరు ఐ థింక్ అంటే కాదు మీరు గమనించలేదు ఆ విషయం. అన్వాంటెడ్ అయినా కూడా ఆ విషయం బయట తీసుకురావడానికి మీరు రాహుల్ అయ్యర్. అవును. సో యువర్ బ్రాహ్మణ్, మోస్ట్ లైక్లీ బ్రాహ్మణ్. సో మీతో మాట్లాడుతున్నప్పుడు తెలుసా అండి నేను వేరే క్యాస్ట్ అయినా కూడా నేను నాన్ వెజిటేరియన్ తినను తెలుసా అని అంటుంది. అంటే ఏంటి? ఓకే, మీరు అయ్యారు కాబట్టి ఇక్కడ నేను నాన్ వెజ్ అనగానే మీకు ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. సో ఎవరికి ఎలా సోప్ వేయాలో ఆవిడకి బాగా తెలుసు. in my place, even though if you are my friend, I'll talk as the guest. మీరు ఎలాంటి వాళ్ళని కాదు, మీరు అట్లీస్ట్ యూ షుడ్ రియలైజ్ ఆ సోప్ అనేది ఎలా దువ్వడం అనేది. మీరు అదే చెప్తున్నాను, ఈ మైక్ తీసాక నాకు ఆ పర్సన్ కి ఎటువంటి సంబంధం ఉండదు. నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ తో టు నో ఇస్ దిస్ రియల్ హ్యాపెనింగ్ దేర్. ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఈవిడ ఇన్నాళ్ళు సరే ఒక పోలీస్ ఆఫీసర్ను ఒక లాయర్ను ఆ కంప్లైంట్లు వాళ్ళు అది కూడా రాశారు. ఎవరు రాస్తానికి ఇచ్చిన కంప్లైంట్లు మీరు ఎవరో ఒక అనాథరైజ్డ్ పర్సన్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో అర్ధనగ్నంగా చేసిన పెంటకి వాళ్ళు అడిగితే వాళ్ళని మీద మీరు తిట్టి ఊతులంతా చేశారు అని చెప్పేది. అంటే పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు, లాయర్ అయిపోయాడు, ఇప్పుడు కొత్తగా ఒక పొలిటీషియన్ తీసుకొచ్చారు పిక్చర్లో. ఒక మంత్రి ఉన్నారు నా వెనకాల, అతను వచ్చి ఇల్లు ఆక్యుపై చేసుకుంటాడు అని చెప్పి వాళ్ళు మొన్న మీడియాలో ఒక బైట్ ఇచ్చారు కదా, ఇది లోన్ లో ఉంది అని చెప్పి. దట్ ఇస్ ట్రూ. అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ కెన్ వి ఆస్క్ హర్ టు షో ద ప్రూఫ్స్ ఆఫ్ దట్ లోన్ పేపర్స్? బట్ రాష్ట్రం సైన్ చేయాలి కదా దాని మీద. పాయింట్ చెప్తా. ఇప్పుడు మీరు సేట్ అనుకోండి, నేను రాస్తాను అనుకోండి, సేటు నాకు 50 లక్షలు కావాలి, ఇదిగో నా ఇల్లు తాకట్టు పెట్టుకో అని చెప్పి నీకు పేపర్లు ఇచ్చినంత మాత్రం నువ్వు నాకు 50 లక్షలు ఇవ్వు. నువ్వేం చేస్తావు? నేను నీకు 50 లక్షలు ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు ఒక అగ్రిమెంటో ప్రామిసరీ నోటో ఏవో ఉంటాయి, తనఖా రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు 5 రూపాయలకి 10 రూపాయలకి అయితే పెద్ద పెట్టుకోగానే ఎన్ని లక్షల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా తనఖా రిజిస్ట్రేషన్ లేకపోతే వ్యాలిడ్ కాదు అది. సో తనఖా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేపించారు? ఆ రిజిస్ట్రేషన్ పేపర్ ఉందా? లేదు. ఇప్పుడు ఈవిడ చూపిస్తున్న ప్రూఫ్స్ ఏంటంటే ఓ 4-5 బ్యాంక్ రిసిప్ట్లు చూపిస్తుంది. దాంట్లో 3 లక్షలు ఒకసారి, 2 లక్షలు ఒకసారి, 50,000 ఒకసారి. అవి ఏమిటి చెప్పనా నేను మీకు, చాలా మందికి తెలియదు. అవి చూపించేస్తుంది. ఇప్పుడు రాస్తే అది కూడా మీరు గమనించండి, ఏదైనా సరే 2014-2015 మధ్యలోనే ఉంటాయి. ఇది దాటేసిన తర్వాత ఏమి 15 తర్వాత ఈ షీ మూడు విత్ చింటూ. అండ్ అన్ఫార్చునేట్లీ ఈవిడితో కనెక్షన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే, చింటూతో కనెక్షన్ ఉంది, చింటూ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఈవిడితో పాటు రైట్ హ్యాండెడ్గా. మస్తాన్ సాయితో కనెక్షన్ ఉంది, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రాష్ట్రంతో కనెక్షన్ పెట్టుకుంది, ఆయన మీద కేసు పెట్టి ఆయన బజార్కి ఇచ్చింది. సో ఈవిడితో కనెక్షను లేకపోతే ఫ్రెండ్షిప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితాలు సర్వనాశనమే. ఆఖరికి పోలీస్ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఉన్నాడు. ఇప్పుడు ఆ లాయర్ అనేవాడు ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది. తర్వాత ఆయన ఏదో దేవుడు అని ఆయన బతుకుతున్నాడు. ఇప్పుడు ఫైనల్గా వచ్చింది మంత్రి. ఆ మంత్రి ప్రస్తుతానికి ఆయన ఎవరో తెలియదు. నిజానికి ఆయన ఎవరో తెలిస్తే మాత్రం మీరు ఆవిడ వీడియో చూస్తే ప్రతి వీడియో కింద ఈవిడ ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ కాలేదనే క్వశ్చన్ ఉంటుంది. ఇటువంటి ఆవిడకి సపోర్ట్ చేస్తున్న మినిస్టర్ ఉన్నాడంటే, ఆ మినిస్టర్కి ప్రూఫ్లు ఇంతమంది చెప్తా ఉంటే, ఇప్పుడు ఇన్ని 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 ప్రూఫ్లు ఇంతమం
సమాజంలో ఇటువంటి వాళ్ళని ఉంచకూడదు అని చాలా మంది మాట్లాడుతున్నా కూడా వై పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. మేబీ అక్కడ కూడా ఒక రాహుల్ అయ్యర్ లాంటి ఒక సాఫ్ట్ కార్నర్ లేడీస్ అంటే పాపం రాహుల్ అయ్యర్ విల్ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ గాట్ ఎ కన్ఫర్మేషన్ ఐ డోంట్ వాంట్ టు షో ద సాఫ్ట్ కార్నర్. దట్ ఈస్ ఇన్బిల్ట్ అండి. ఐ కెనాట్ చేంజ్ ద సాఫ్ట్ కార్నర్ టు ఎనీ పీపుల్ ఇప్పుడు ఇస్ మేల్ ఆర్ ఫీమేల్. మీకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ లేడీస్ మీదే మనకి సపోర్ట్ వెళ్తుంది, ఎవరైనా సరే. మీకు అదే చెప్తున్నా. ఇక్కడ నా పాయింట్ కూడా ఒకటి క్లియర్ గా చెప్పేస్తాను శేఖర్ గారు. నేను ఎప్పుడు ఇంతకాలం ఇన్ని ఇంటర్వ్యూలో నేను మాట్లాడినా కూడా ఒక ఆడపిల్ల గురించి ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వల్ల మా ఫ్రెండ్ కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఇబ్బంది పడుతున్నానండి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ దట్ టు దట్ లేడీ ఆర్ వాట్ ఎవర్, ఇదిగోండి ప్రూఫ్స్, మీరు ఏం చేస్తారో చేయండి, లేకపోతే నేను ఏమైనా డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకుంటారా అని అడగకుండా వై ఫీమేల్స్ ఆల్సో మేకింగ్ పొల్యూటింగ్ ఏ ఫీమేల్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చెడ్డదంటే ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళు అన్నట్టుగానే చాలా మంది చూసే రకాలు కూడా ఉన్నారు ఇక్కడ. సెకండరీ ఆఫ్ యువర్ ఒపీనియన్. మై ఓన్లీ థింగ్ ఇస్ వై పొల్యూటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా రాదర్ దాన్ గెటింగ్ ఇన్ టు ద కోర్ట్. సార్ అచ్చమైన పాయింట్ చెప్తా మీకు. మన దేశంలో కోర్టులో మీకు ఒక 6 నెలల్లో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీడియా ముందు పెడితే అవుతుందా? అవుతుంది. హౌ అవుతుంది? ఎలా? అమ్మాయి నిజం ఒప్పుకుంటుందా? అక్కర్లేదు, అక్కర్లేదు. ఆ అమ్మాయి నిజం ఒప్పుకోవాల్సిన పని కూడా అవసరం లేదులేండి. నెక్స్ట్ అడుగుతున్నా నేను, హౌ ఇట్ విల్ గెట్ జస్టిస్. ఎస్, అదే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ మీద పెట్టిన 493 కేసు ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, అది ఛార్జ్ షీట్ అవ్వాలి. ఛార్జ్ షీట్ అయిన తర్వాత దాని నంబరింగ్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. అప్పటిదాకా మీరు అనుకున్నట్టు కోర్టులో కూడా లేదు ఇది, ఇంకా పోలీస్ స్టేషన్ లో నార్సింగ్ పిఎస్ లోనే ఉంది. ఇంకొకటి ఇప్పుడు మీద డ్రగ్స్ కేసు ఉంది కదా, 45 రోజులు సెంచరీ కూడా రిమాండ్ మాత్రమే. అది శిక్ష పడితే 10 ఏళ్ళ దాకా పడుతుంది. అయితే అది కూడా ఛార్జ్ షీట్ కాలేదు, 1 year పైన అవుతుంది. రాజ్ తరుణ్ ఈ జూలైకి 1 year అవుతుంది. సో మన పోలీసులు కనీసం ఛార్జ్ షీట్ కూడా చేయకుండా సంవత్సరాలు గడిపితే అది కోర్టుకి ఎప్పుడు వెళ్తుంది? ఆ కోర్టు నుంచి ఆ జస్టిస్ వచ్చేటప్పటికి మీరు మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు కూడా పెళ్ళి అయిపోతుంది. సో బేసికల్ మీరు అంటున్నారే కోర్టుకి వెళ్ళండి, కోర్టులో జస్టిస్ జరుగుతుంది అని చెప్పి, కోర్టులో జడ్జిమెంట్ వచ్చేదాకా ఎవరు మాట్లాడలేదంటే రాజ్ తరుణ్ అప్పటిదాకా మోసగాడే. సో ఇప్పుడు జస్టిస్ రాజ్ తరుణ్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారి చాలా మందికి, ఇప్పుడు ఈవెన్ నేనే చెప్తున్నాను, కింద ఉండే కమెంట్స్ కానీ వాట్ ఎవర్ ద పీపుల్ టాక్, ఈ అమ్మాయి గురించే తప్పుగానే మాట్లాడుతున్నారు ఈ క్షణం ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఆయనకి జస్టిస్ అయిపోయినట్టే కదా, ఎక్కడ స్టాప్ అవుతుంది? ఇది అనేది నా పాయింట్. జస్టిస్ అవ్వడం అంటే బేసికల్లీ ఒకటి కేసు తీసేయాలన్నా కాదు, అది ఎట్లా అది చిల్లర కేసు, ఆవిడకి కూడా తెలుసు ఆ విషయం, అది నిలబడదని తెలుసు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే ఆవిడ చేసింది, బట్ నాకు అర్థం చేసుకోవడానికి పోలీస్ వ్యవస్థ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే, అదే నార్సింగ్ పిఎస్లో ఇదే లావణ్య కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద. ఇతను నేను ప్రేమించుకున్నాం, నాకు ఇప్పుడు అతను వద్దనుకుంటే కూడా నా ఎంబడి వేధిస్తున్నాడండి, అతని సంగతి చూడండి అని చెప్పి ఆ కేసు పడ్డానికన్నా 9 నెలల ముందు పెట్టిన కేసు అదే నార్సింగ్ పిఎస్లో పెట్టుకొని వీళ్ళు 8 కేసు పెట్టేశారు. సరే ఓవర్లుక్ చేశారు అనుకుందాం. తర్వాత ఇన్ని మీడియా ఛానల్ నేను మొత్తుకుంటున్నాను కదా. మై పాయింట్ ఇస్ దట్. సో ఏమవుతుంది అక్కడ అంటే, ఇప్పుడు దీన్ని ఛార్జ్ షీట్ చేస్తే రేపు వీళ్ళని అడుగుతారు, ఏమయ్యా నీ పోలీస్ స్టేషన్లో ఉంది కదా కనబడలేదా అని. అందుకని ఛార్జ్ షీట్ చేయకుండా ఇంకొక మార్గం ఉంది, బీ ఫైనల్ అంటారు. ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం అండి, దీంట్లో విషయం లేదు, వేర్ క్లోజింగ్ ద కేస్ అని చెప్పి అక్కడ సిఏ రాసేస్తాడు. పోనీ అదైనా చేశారా? అది చేయలేదు. ఇకపోతే లావణ్య కేసు, డ్రగ్స్ కేసు, మీరు ఆ వీడియో చూసే ఉంటారు ఎక్కడో చోట, సికింద్రాబాద్లో. ఓపెన్ చేయమంటే చేయదు. ఎందుకు చేయదు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయమంటే చేస్తావు కదా, ఇక్కడ ఎందుకు చేయవు? చేస్తే అయిపోయేది కదా. అక్కడ చేయకపోవడం వల్ల కదా ప్రతి ఒక్కరికి డౌట్. చార్జ్ షీట్ లో చేసిందని రాసినట్టు, చార్జ్ షీట్ కాదు ఎఫ్ఐఆర్ కాపీ లేదు రాసినట్టు. అంటే ఇంకోటి ఏంటంటే, అక్కడికి వెళ్ళింది ఎస్ఓటి పోలీసు, ఆ పోలీసులు అక్కడ ఓపెన్ చేసి చూసినా ఏమైనా కూడా పోలీసులు సాక్ష్యం చెల్లదు కోర్టులో. అందుకని ఏం చేస్తారంటే పోలీసులు పెద్దలను పట్టుకెళ్తారు, పంచనామాలు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, లేకపోతే డిఆర్ఓలను, లేకపోతే వీళ్ళందరూ పట్టుకొచ్చి ఒక డాక్టర్లకు ఒక 5 మంది సమక్షంలో, సార్ మేము ఓపెన్ చేస్తున్నాము చూడండి ఇక్కడ అని చెప్పి అంటున్నప్పుడు, ఈ తీసుకెళ్లే క్రమంలో పోలీసులు పెట్టేశారని కూడా అనొచ్చు మనం. పోలీసులు అనుకుంటే చేయలేనిది ఏముంది. కానీ అక్కడ మనకి ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే, ఒకవేళ అలాంటిదే జరుగుంటే ఈవిడే కామ్గా సరే సార్ పదండి నా దగ్గర ఏముందని ఓపెన్ చేస్తా చూడండి అనేదే కదా కనీసం. అది కూడా అవ్వకపోవడం వల్ల అక్కడ క్లియర్ కట్గా ఒక 90% డౌట్ ఆవిడ మీద వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు లేదు సార్ అక్కడ ఏదో ఆడవాళ్ళకి సంబంధించినవి ఏవో ఉన్నాయి సార్ మీరు చూడకూడదు సార్ అంటే, అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉంది, పోనీ నువ్వు అది కూడా కాదనలేవు. పాయింట్ ఏంటంటే,
కేసులు పెట్టుకుంటారు, సంవత్సరాలు అక్కడ పోలీస్ స్టేషన్లో ఫైల్స్ మూలుగుతూ ఉంటాయి. ఇవి న్యాయస్థానం మెట్లెక్కడానికి 2 సంవత్సరాలు, న్యాయస్థానంలో తీర్పు రావడానికి 2 సంవత్సరాలు. సో ఇప్పుడు మీరు చెప్పండి, న్యాయం ఎక్కడ జరుగుతుంది? జస్టిస్ డిలేడ్ అని అతుల్ సుభాష్ రాసి చచ్చిపోయాడు ఒక మనిషి. సో అంటే ఒకటేంటంటే, సరే న్యాయస్థానంలో 100 కేసులో లేకపోతే 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి, దాంట్లో ఏదో ఎప్పుడో ఒకటి వస్తుంది డేట్. కానీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా కోర్టుకి వెళ్ళట్లేదే. దీన్ని రకంగా చూడాలి. అదే నేను అంటున్నా, ఇప్పుడు అక్కడ ఎట్లాగో జస్టిస్ కావట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరంతా ఇంత పోరాటం జరుగుతున్నా కూడా దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? దీన్ని నేను ఏ రకంగా చూస్తాను చెప్పనా? ఇప్పుడు ఆ కేసు కనుక ఛార్జ్ షీట్ అయింది అనుకోండి, రాజ్ తరుణ్ 493 కేసు ఇవి పెట్టి ఛార్జ్ షీట్ అయింది అనుకోండి, కోర్టులోకి వెళ్ళింది అనుకోండి, ఈయన క్వాష్ చేసుకుంటాడు ఇమ్మీడియట్గా. దీంట్లో ఆల్రెడీ మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్, ఆ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్లో చాలా క్లియర్ కట్గా చెప్పేస్తుంది, జడ్జే చెప్పింది. ఈవిడ మొగుడు మస్తాన్ సాయి, ఈయన ఏమంటుంది, ఈవిడ రిపీట్ అఫెండర్ అండి, డన్, ఫస్ట్ ఇంటర్వ్యూ బెయిల్ ఇచ్చేసి బెయిల్ గ్రాంటెడ్, తర్వాత మిగతాది కోర్టులో చూసుకోండి అని చెప్పేసింది ఆవిడ. సో జడ్జికి అంత క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇది రేపు కోర్టు మీదకి వచ్చినా కూడా క్వాష్ చేస్తే 5 నిమిషాల్లో అవతల పడేస్తారు. అది వాళ్ళకి తెలుసు, ఈవిడికి తెలుసు. మరి ఆవిడ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? కేసు తేలకూడదు. 10 ఏళ్ళు తేలకుండా ఉంటే ఆ 10 ఏళ్ళు ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. ఇంకోటి, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ పెడ్లర్ని ఎలా అంటావు నువ్వు? ఏ కోర్టు ఇచ్చింది జడ్జిమెంట్? ఏ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా. కోర్టు జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు నన్ను అనండి. కోర్టు నన్ను శిక్షించలేదు, ఇది ఓన్లీ రిమాండ్ మాత్రమే, నేను ముద్దాయిని మాత్రమే కానీ నేను కాదు, నేరస్తురాలు కాదు, కాబట్టి మీరు నన్ను అలా అనలేరు అన్న. రైట్, పోనీ అదే జడ్జిమెంట్ నీకు అప్లై చేసుకుంటే, నువ్వు రాజ్ తరుణ్ వైఫ్ అని ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు, మరి ఆ తీర్పు ఇచ్చినప్పుడు రా ఇంటికి, పాయింటే కదా, నీ లాజికే కదా. ఇంకొకటి, this is the question where I also asked her on మస్తాన్ సాయి, but she said I have proofs and all. I said okay, come in front of media and show in front of Raj Tarun, not between me and Shekhar Bhash or whatever it. మీరు వాళ్ళ ముందంతా చూపించినక్కర్లా, పిలిపించుకో పోలీసుల్ని, మీ అడ్వకేట్ ని తీసుకొచ్చి అక్కడ చూపించు అని. దట్ ఈస్ వాట్ మై లాస్ట్ ఆన్సర్. నేను పోరాడేది కూడా నాకు మగవాళ్ళ కోసం మాట్లాడుతున్నా అని చెప్తున్నాను కదా. ఈ 493 అనేది నాకు బిగ్గెస్ట్, అంటే 376 అనేది రేపు, సరే రేపు మగాడే చేయగలడు, ఆడవాళ్ళు చేయలేరు అట్లా ఎందుకు అనుకుంటారండి కదా. కానీ ఇప్పుడు మేబీ 1000కి ఒకటి ఎక్కడో జరుగుతుంది, 1000 కూడా కాదు, 10,000లో ఒకళ్ళు ఎవరో చేస్తారు అనుకుందాం, అది పక్కన పెట్టద్దాం. సరే 376 కూడా మీరు ఇంకోటి ఇక్కడ యాడ్ చేస్తాను. మనకు థర్డ్ జెండర్, అదర్స్ అనే జెండర్ కూడా ఉందని మన ఇండియన్ సుప్రీం కోర్ట్ ఇచ్చినప్పుడు, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టం లేకుండా చేసినా కూడా అది 376 అవుతుంది. 377 సారీ 377 దట్ ఈస్ అండర్ అన్‌న్యాచురల్ whatever that is there. కాదు దానికి పనిష్మెంట్ వేరు, దాని రేప్ అన్నారు, దాన్ని వేరే కంప్లీట్ వేరే కేటగిరీ. నేను చెప్తా, అదే మొగాళ్ళే చేస్తారని దానికి చెప్తున్నా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆడదాన్ని రేప్ చేస్తే లేదు, రేప్ కేసు లేదు. ఓకే, ఆడది మగాడిని రేప్ చేసినా కేసు లేదు. ఓకే, మగాడిని చేసినా లేదు. ఓకే, మగాడు ఆడదాన్ని చేస్తేనే కేసు. అదే ఈ 376. సరే కానీ దీన్ని కొంచెం పక్కన పెట్టినా కూడా 376 చాలా దారుణంగా మిస్యూజ్ అవుతుంది. ఏంటంటే 4-5 ఏళ్ళు కలిసి ఉండి శుభ్రంగా అన్ని రిలేషన్లో ఉండి ఏదో ఒక గొడవ వస్తుంది, వీడు నన్ను ఈవెన్ ఐ వాంట్ టు ఆర్గ్యూ ఇన్ దిస్ ఇన్ సమ్ అదర్ ఫోరమ్స్. బేసికల్లీ ఈవెన్ నాకు తెలిసిన తమిళ్, మలయాళం ఛానల్స్లో ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన సుప్రీంకోర్టు కానీ ఏదో హైకోర్టు ఇచ్చిన పిటిషన్, ఐ మీన్ జీవో ఏదో ఉందో ఆర్డర్, నో ఈజ్ నో, బట్ వై నో ఈజ్ నాట్ నో ఫర్ మెన్. అదే నేను చెప్తున్నా మీకు. ఇక్కడ వీరు చూడండి, దట్ ఈస్ మై పాయింట్ ఆల్సో. మస్తాన్ 493 అనేది ఎందుకు వెరీ రిడిక్యులస్ అట్రాషియస్ సెక్షన్ అంటే, సరే రేప్ సెక్షన్ పక్కన పెడదాం. ఈ 493 ఏంటంటే, అబ్బాయి ప్రేమించుకుంటే అబ్బాయి కనుక వదిలేస్తేట అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు, 10 ఏళ్ళు జైలు శిక్షట, అంటే కాపురం అయ్యిందంటే. అదే కనుక అమ్మాయి వదిలేస్తేట మూసుకొని ఉండాలి, కేసే లేదు. వెళ్ళి అడిగామనుకో అమ్మాయి కేసు పెట్టచ్చు, వీడు నన్ను వేధిస్తున్నాడు. సో ఈ రెండు లావణ్య చేసింది. మీకు చెప్తా ఎలా అంటే, మస్తాన్ సాయిని లవ్ చేసి మస్తాన్ సాయితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు ఎలా పెడతావు? లవ్ చేసావు కదా, రేప్ కేసు ఎలా పెడతావు అంటే, మస్తాన్ సాయి ఫస్ట్లో నేను కలిసే ఉన్నామండి, 4 రోజులు బాగానే ఉన్నాము, తర్వాత అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు నేను తెలుసుకుని నేను దూరం పోతే అతను ఏదో రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేసి అనుభవించాడు, కాబట్టి ఇది రేపు. అప్పట్లో 4 రోజులు కలిసి హాయిగా ఉన్నాం, బట్ మధ్యలో ఒక డిఫరెన్స్ రావడానికి ఒక కారణం వేసేసి తర్వాత మస్తాన్ సాయి నేను వద్దన్నా అంటే, బాగున్నాళ్ళు బాగున్నారు, కలిసి ఉన్నారు, లవ్ చేసుకున్నారు, బట్ ఒక రోజున ఒక అమ్మాయి వద్దనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. అయినా కూడా నువ్వు వేధించావు, కాబట్టి నీ మీద కేసు. ఇదే రాజ్ తరుణ్ యాంగిల్లో చూద్దాం. రాజ్ తరుణ్ అమ్మాయి ప్రేమించుకున్నారు,
ఇప్పుడు ఈవిడికి వేరే చింటూ తోటి మస్తాన్ సాయి తోటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి రాస్తారని రియలైజ్ అయ్యాడు. ఇక నాకు నువ్వు వద్దు అన్నప్పుడు ఈవిడ ఏం చేయాలి? ఈవిడ కూడా రాస్తారని వదిలేయాలి కదా. ఈవిడ మస్తాన్ సాయి ఈవిడిని సాధించినట్టుగా ఈవిడ కూడా రాస్తారని సాధిస్తున్నప్పుడు ఈవిడ కూడా అంతే లైబుల్ కదా. ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్ అంటే అట్లా. నో పాయింట్ ఇస్ గెటింగ్ సి ఇవన్నీ మీరు చాలా ఛానల్స్లో మాట్లాడి పోరాడుతున్నారు. ఐ అగ్రీ ఫర్ దట్. మై ఓన్లీ క్వశ్చన్ ఇస్ దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఐ మీన్ ఎవరికి ఇప్పుడు న్యాయం అనేది వదిలేయండి. శేఖర్ భాషా గారు న్యాయం సార్, మనం మాట్లాడుకునే కోర్టు న్యాయము లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఏళ్లు పడుతున్నాయి. దానివల్ల మీకు నిజమైన న్యాయము మీడియాలోనే ఎందుకు జరుగుతుంది అనే దానికి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు గనక ఎలా జరుగుతుందని నాకొద్దు, మీరు పోరాడటానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి కదా. ఫుల్ స్టాప్ అదే రాస్తారు న్యాయం అన్నారు ఇందాక మధ్యలో అక్కడ బ్రేక్. అది ఏంటంటే రాజ్ తరుణ్ ఇమేజ్ కి సంబంధించి డ్యామేజ్ ఫస్ట్ లో అయింది, తర్వాత అది రికవర్ అయింది. రాజ్ తరుణ్ ఈజ్ రైట్ నౌ సేఫ్ సైడ్ ఉన్నాడు. రాజ్ తరుణ్ మీద అందరికి సానుభూతి ఉంది. అమాయకుడు చేసుకోలేకపోతున్నాడు. మీలాగా ఒక పప్పు, సారీ టు సే, మీరు చెప్పండి, నాకు ఆన్సర్ నాకుంది. యు కంటిన్యూ. ఇట్ ఇస్ నాట్ దట్ ఈస్ వాట్ ఐ క్లియర్లీ ఇన్ఫార్మ్డ్ హియర్. నేను ఎప్పుడు లావణ్య అనే అమ్మాయి ఒక ఉత్తమురాలు, ఆమె ఇగో ఇక్కడ కూర్చుని ఆమె నన్ను చాలాసార్లు ఇంటర్వ్యూలు చేశారు ఆ విషయంలో. నేను ఎప్పుడు ఆమె అసలు సీత కూడా అసలు వేస్ట్, ఆమె గ్రేట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. మై ఓన్లీ పాయింట్ ఇస్ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా అది ఏ ఆడపిల్ల అయినా కూడా అదే మాట్లాడతాను. నేను మాట్లాడింది ఏంటంటే పొల్యూట్ ఎందుకు చేస్తున్నారనే పాయింట్ మీదనే మాట్లాడాను. ఈ అమ్మాయి కూడా నేను చాలాసార్లు మీకు తెలుసా అసలు ఏం జరిగింది అని అడిగినా కూడా ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఆల్ ద స్టఫ్ వాట్ హ్యాపెండ్ బికాస్ దట్ ఈస్ నాట్ మై బిజినెస్. మై ఓన్లీ పాయింట్, మీరు నన్ను ఏం అడిగారు, ఈ విషయంలో మీరేం మాట్లాడతారు సార్ అని అడిగారు. అడిగినప్పుడు పొల్యూట్ ఎందుకు చేస్తున్నారని తప్ప నేను కూడా మీకు కూడా చెప్తాను. నేను ఏదో మీడియాలో ఆవిడ చేస్తుంది ఆరోపణలు, ఏ ఆధారాలు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రతి దానికి కూడా ఇప్పుడు ఆవిడ మొన్న రీసెంట్గా ప్రాస్టిట్యూట్ అని ఎలా అంటుంది, ఒక లేడీ జర్నలిస్ట్ నన్ను ప్రాస్టిట్యూట్ అని ఎలా అంటది అదేదో మీరు కదా ఆవిడ అడిగింది. నేను కూడా ఇది అదే అడుగుతాను. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. జనరల్గా ఎవరైనా కూడా వి షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా కదా. అంటే అది దట్స్ ఎ రిప్రజెంటేషన్ బై ద సొసైటీ హూ అది ప్రైవేట్ గా రాస్తారని ఇచ్చిన కంప్లైంట్. 100 మంది మనం రోడ్డు మీద మాట్లాడుకుంటుంటాం శేఖర్ గారు, అదిరా అని మనము మాట్లాడతాం, ఆబ్వియస్ గా వస్తుంది. కానీ మీడియా ముందుకొచ్చి ఒక జర్నలిస్ట్ యాంకర్ అలా చేసినప్పుడు అదే అంటున్నాను, జర్నలిస్ట్ ఆవిడ అలా అనలా, ఇలా ఒక కంప్లైంట్ ఉంది ఆవిడ మీద. నో నువ్వు ఒక వ్యభిచారివి, దట్ ఇస్ ద వర్డ్ షీ యూజ్డ్. నో ఐ హావ్ దట్ వీడియో. ఎవరు ఆ అమ్మాయి పేరు మేబీ ప్రీతి అన్నదేమో. నో ప్రీతి అస్సలు ఆ అమ్మాయి నోట్లో నుంచి వచ్చింది కుక్కల్ని చంపేసింది, నా ఫోన్ నాకు ఇవ్వు అని మాత్రమే మాట్లాడారు ఆ అమ్మాయి. 2 విషయాలు. ఒక్క యాంకర్ అండి, ఆమె పేరు నాకు తెలియదు బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్. నువ్వు ఒక వ్యభిచారివి ఇట్లా డైరెక్ట్ గా అనేది దానికే నేను పాయింట్ స్టిక్ అయ్యి అడిగాను. మేబీ మీరు ఎక్కడ మిస్ అయ్యి నేను చెప్తా. ఇప్పుడు నేను బలానా యదవని అని నేను చెప్పుకున్నాను అనుకోండి, దట్ ఈస్ అథెంటిక్. ఓకే, నేను యదవని అని చెప్పుకున్నప్పుడు నువ్వు నన్ను కాదు, నేను చెప్పుకోలేదు అయినా కూడా నువ్వు నన్ను అనాలంటే యూ షుడ్ హ్యావ్ ద వ్యాలిడ్ ప్రూఫ్. ఓకే ఇదిగో చూడండి మీరు ఈ యదవ పనులు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని యదవ అంట అని చెప్పి. ఇప్పుడు ఈ ఆడియో వినండి. ఇదే మాటలు మాట్లాడతాను, ఇలాగ లంజనే కదా, లంజన్ ఇలాగే మాట్లాడతారు సాయి, లంజన్ ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో, ₹1 ఇవ్వకుండా? డబ్బులిచ్చి మాట్లాడు పడుకున్న దాంతో. సో దిస్ ఈస్ వాట్ షీ రిప్రజెంట్స్ హర్ సెల్ఫ్. ఓకే, ఇక్కడతో కాకుండా ఈ డబ్బుల కోసమే కాకుండా నేను నా పైరువీలు నడిపించుకోవడానికి కూడా చేస్తాను. ఇవాళ మంత్రి గురించి టాపిక్ తీసుకొచ్చింది కదా. సో ఇవాళ ఇన్నాళ్ళు అరెస్ట్ కాకపోవడానికి కారణం ఏంటి అని జనాలు అడుగుతున్నారు కదా. మరి వెనకాల నిజంగానే మంత్రి ఉన్నాడా, దానివల్ల జరగట్లేదా అంటే ఈవిడ చెప్పిన మాటలే. నేనేమి ఆరోపణలు వేయట్లేదండి. ఆవిడ మాటల్లోనే, ఆవిడ రాసిన కంప్లైంట్లోనే, ఆవిడ చెప్పిన సంతకాలు పెట్టిన వాటి నుంచే నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే ఏది తీసుకొచ్చి మాట్లాడట్లా. ఇక్కడ మీరు ఇది గమనించండి. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుకుంటాను సాయి, నీకేం నొప్పా? లంజనేగా పడుకుంటాగా. ఫైన్, ఇవన్నీ నేను మేబీ మీకు మీ నోటీస్ లో ఉండకపోవచ్చు. నేను వినలేదు, నేను అనట్లేదులే. కానీ అంటే యాటిట్యూడ్, మనిషి యాటిట్యూడ్ ఏంటంటే నేను ఏదైనా చేసి నేను నా పని చేయించుకుంటాను. సో మనం చూసిన పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇప్పుడు మంత్రి కావచ్చు, ఇంక ఎవరన్నా సరే నేను ఇలా చేయించుకుంటా అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఏమనుకుందో, కానీ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ ఇష్యూ గురించి
ఇంకా తెగకుండా ఒక దగ్గర స్టాప్ అయిపోయింది. అయిపోవాలంటే ఎలా అనేది నా రాజ్ point తరుణ్ అంతే. కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు సో అతనికి దట్ ఈస్ ఓన్లీ ద రావడంతోటి మెయిన్ పాయింట్ ఈ స్ట్రగ్లింగ్ ఫర్. అది అంతేనా? రాజ్ తరుణ్కి సంబంధించిన న్యాయం. బట్ ఓకే. నెక్స్ట్ న్యాయం ఏంటి అంటే ప్రీతి ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి మరొక రాజ్ తరుణ్ చెప్పాలంటే, ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడింది ఆ పిల్ల మొన్న. కాకపోతే ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా, కనీసం కంప్లైంట్ అయినా ఇచ్చిందా? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి జంకుతోంది అన్నప్పుడు, సరే అమ్మా నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయమా, మేము అందరం ఉన్నాం అని చెప్పి ఆ రోజు నార్సింగ్ పిఎస్కి వెళ్ళాము. ఒకవేళ ఇచ్చుంటే కూడా అన్నాను నేను. ఇచ్చింది ఆవిడ. నేను అది కూడా ఆ అన్నాను. టైంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు తెలియదు ఆ లోపల ఇంత ఏం జరుగుతుందో తెలియదు కదా. తెలియనప్పుడు ఇచ్చాము. వాళ్ళు పోలీసులు ఏం Follow up చేశారు, చేసుకుంటే ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఇచ్చేసి ఉండేది కదా ఫోన్. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, క్లియర్ కట్ గా మీరు ఏదైనా సాక్ష్యాలు ఉంటే సబ్మిట్ చేయండి అని చెప్పి ఇచ్చేసారు. సో ఏం చేసాం, ఇంకా సాక్ష్యాలు అప్పట్లో మా దగ్గర లేకుండే, సాక్ష్యాలు ఏం లేవు. సో తర్వాత ఇవాళ సాక్ష్యాలు వచ్చినాయి. ఇవాళ ఇప్పుడు మస్తాన్ ఎందుకు- సాయి హార్డ్ డిస్క్ అన్ని బయటకు వచ్చిన టైంలో ప్రీతి లావణ్య కాన్వర్సేషన్ కాదు, లిటరలీ డ్రగ్ ఇస్తున్నదే. అదే ఆ సాక్ష్యం ఉన్నప్పుడు అమ్మ ఇప్పుడు కదా నువ్వు వెళ్ళి కేసు పెట్టాలి కదా అని చెప్పి ప్రీతిని అడిగినప్పుడు, ప్రీతి ఏమో కొన్నాళ్ళు పెళ్ళని హనీమూన్ అని ఆవిడ ఆ హడావిలో తిరుగుతోంది. సరే నేను కూడా పాపం డిస్టర్బ్ చేయాలనుకోలే. బట్ అందరూ లావణ్యలాగా ఆగానే ఠకామని పరిగెత్తి పోలీస్ స్టేషన్కి ప్రతి దానికి నాకు చీమ కుట్టింది దోమ కుట్టింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చే నేపథ్యం ఉండదు. చాలా మంది ఈ రాజ్ తరుణ్ లాగా ఈ ప్రీతిలాగా తాత్సారం చేసుకుంటూ వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే దాకా ఆగుతారు. ఫైనల్గా అందరు అడిగే క్వశ్చన్ ఇది, అప్పటిదాకా ఏం చేస్తున్నావు అమ్మా, అప్పటిదాకా ఏం చేస్తున్నావు అమ్మా. నేను అదే చెప్పాను. అడిగాను. ప్రీతికి నేను కొన్ని 50-60 సార్లు ఫోన్ చేసి ఉంటా ఈ గత 3-4 నెలల్లో. ఫోన్ రెస్పాన్స్ ఒక చిన్న నార్మల్ గా మాట్లాడుకుందాం. మనం ఎందుకు ఊర్లో వాళ్ళ నోళ్ళల్లో పడాలి అనవసరంగా? లీవ్ అబౌట్ దట్ లేడీ. ఇఫ్ ఐ వాంట్ టు టాక్, ఇఫ్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్ లేడీ, ఐ విల్ కట్ ఇట్. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుకోనని సరే నెగిటివిటీని వదులుకోవాలని అనుకునే సమాజంలోనే బతుకుతాం. బికాస్ ఎవ్రీథింగ్ షుడ్ రన్నింగ్ అబౌట్ మనీ. ఆ అమ్మాయి మొన్న ప్రీతి మాట్లాడుతున్నప్పుడు నేను అనిపించింది ఒకటే, నిన్ను నీ తల్లి తండ్రి వాళ్ళ నాన్నని అమ్మాయి అడుగుతున్నారు. అప్పటిదాకా నేను అసలు అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్. నేను మాట్లాడింది కూడా అప్పుడేనండి. నా వీడియోస్ కూడా 2-3 ఉంటాయి. ఐ డెంట్ టాక్ మచ్ అబౌట్ హర్. అది కూడా ఇదే ఛానల్లో మాట్లాడాను. నేను మాట్లాడింది ఒకటే, శేఖర్ భాషా గారు కానీ ప్రీతి గారు కానీ అసలు ఏం కోరుకుంటున్నారు, వాట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ? దట్ ఈస్ వాట్ మై పాయింట్. యూ హ్యావ్ గివెన్ ద క్లారిటీ. సెకండ్, ప్రీతి అనే అమ్మాయి నా ఫోన్ తీసుకున్నావు 50,000 కోసం ఆర్ వాట్ ఎవర్ అదేనా మాట్లాడింది నాకు తెలిసి. తీసుకున్నావని పెద్దగా వాళ్ళని ఎలా పెంచావు నీ కూతుర్ని, ఇట్లా రోడ్డు మీద కొదిలేసావు అన్నట్టుగా ఆమె ఏదో అన్నప్పుడు నేను అడిగింది, నువ్వు అవతల వాళ్ళని నువ్వు అడిగేటప్పుడు నీ సంస్కారం ఏమైంది? వాళ్ళకైతే సంస్కారం లేదు, సంస్కారం హీనునే అనుకుందాం. నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నిన్ను ఎలా పెంచారనే క్వశ్చన్ వస్తుంది. సెకండ్ థింగ్, నీకు ఒక నష్టం జరిగింది. రాజ్ తరుణ్ రాలేకపోతున్నాడు, శేఖర్ భాష మీరు రెండు అడిగితే నేను సమాధానం చెప్పాను. ఫస్ట్ ఇది క్లియర్ చేసేస్తాను. మాట్లాడుతున్నా. వై షీ వాజ్ షౌటింగ్ అగ్రెసివ్లీ, నా జీవితం ఇది, మీకేం తెలుసు అని. అది ఏదో అక్కడికే ఒక ఆడపిల్ల కదా. ఇప్పుడు ఆడపిల్ల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఈ అమ్మాయి గురించి కూడా మాట్లాడాలి. వై ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం నుంచి ఆ అమ్మాయి ఆ ఉద్రేకంగానే కోపంగానే వస్తుంది. దానికి బేసికలీ ఇప్పుడు ఈవిడికి 33 ఏళ్ళు ఎంతో. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, 34. ఈయనకి రాజ్ తరుణ్ ఈవిడికన్నా చిన్నవాడు. అవును, 32. మీకు ఒక మాట చెప్తా, మన భారతదేశ చట్టం ప్రకారం మగాడి ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు? 21. అమ్మాయి 18. ఎందుకు? అదేలేండి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆడవాళ్ళకి తొందరగా ఉంటాయి, మగాళ్ళకి అంత తొందరగా ఉండవు. సో బేసికల్లీ ఆవిడ ఈయనకన్నా పెద్దదన్నప్పుడు ఈయనకన్నా చాలా మెచ్యూర్డ్ గానే ఉంటుంది. మీరు మైండ్ సెట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు మైండ్ సెట్స్ అంటే ఒకటిలాగా ఉండవు. రైట్. సో ఇక్కడ ఆవిడ ప్లే చేసే కార్డు, నేను ఏదో చాలా అమాయకురాలని రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అనే టైప్లో మాట్లాడుతున్నప్పుడు, అసలు రాజ్ తరుణ్ కన్నా ఈవిడ చాలా పెద్దది కాబట్టి, ఐ మీన్ 2 ఏళ్ళు పెద్దది అంటే మనం చాలా డిఫరెన్స్ అనేది చూసుకోవాలి ఆ అమ్మాయికి. దాంట్లో ఆయన్ని చాలా రకాలుగా ఆయనకి ఏం తెలియకపోతే ఆయన ఈవిని నమ్మి చాలాసార్లు డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే, ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసిన రిసిప్ట్స్ అన్ని కూడా పట్టుకొచ్చి ఇవాళ ఇదిగో చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను అనుకోండి, అంతేందుకు నా భార్యకి ఇస్తాను నేను డబ్బులు, లేకపోతే బాగా నమ్మాను అనుకోండి ఇస్తాను, ఓ తీసుకో ఇది తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసి నువ్వు వెళ్తున్నావు కదా అట్లా అన్నప్పుడు వేస్తారు, వెళ్ళి ఇదిగో 3 లక్షలు డిపాజిట్ చేసి అని చెప్పి ఆ రిసిప్ట్ పెట్టుకొచ్చి నేను నీకు డబ్బులు ఇచ్చానంటే ఎంత చావు తెలివితే ఎట్లా ఆలోచిస్తాను. ఇక ప్రీతి విషయంలో పరిచయమైన మొదటి రోజే ఆ అమ్మాయికి నోట్లో డ్రగ్ చేసేసి ఆ అమ్మాయిని చేసింది. నేను ఆ అమ్మాయి చెప్తే అన్యాయం జరిగినప్పుడు వైషీస్ ఇంకా డిలే చేస్తే ఇంకా చెడ్డ అవుతారు కదండి. దట్ ఈస్ మై పాయింట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు 21 ఏళ్ల అమ్మాయికి అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంత చేయాలి అనే ఉండదు అందరికీ. ఎవ్వరు కూడా పోవాలనుకోరు, అసలు అమ్మాయిలు అయితే జనరల్గా పోవాలనుకోరు. అందరూ లావణేలా ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే అది అన్నా చేస్తా, ఇన్ని ధైర్యాలు ఉండవు కదా.
ఇంత ధైర్యాలు చేసి నేను చాలా అమాయకురాలని చెప్తాను ఫైనల్గా. ప్రీతికి అంత ధైర్యం లేదు ఫస్ట్లో. బట్ ఎప్పుడైతే ప్రీతి తెగిచ్చే స్టేజ్కి ఎందుకు వెళ్ళిందంటే, ప్రీతి ఫోన్లో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఈవిడ కలిసి ఉన్న ఫోటోలు ఇవన్నీ తీసుకొని అవన్నీ కూడా మీడియాకి ఇచ్చి, ఆ కాల్ రికార్డింగ్స్ ఏవో ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని బదనాం చేసే రకంగా చేసింది. ఆ అమ్మాయికి అది కోపం. అండ్ అఫ్కోర్స్ ఫోన్ అనేది 30,000 40,000 అది పోతే పోయింది, దట్స్ నథింగ్. బట్ ఆ ఫోన్లో ఉన్న డేటా తీసుకొని ఈ అమ్మాయి జీవితాన్ని రోడ్డును పెట్టి, నేనేదో ఆడదాన్ని ఉద్ధరించేస్తున్నాను, నాకు జరిగినట్టుగా ఏ అమ్మాయికి జరగకూడదు అని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పడం ఈ రకంగా రైట్. సో ఆ అమ్మాయికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని లాక్లు ఓపెన్ చేసుకొని ఆవిడ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడము, లేకపోతే ఇవన్నీ చేసి ఫైనల్గా ఆ జీవితాన్ని బర్బాద్ చేసిన తర్వాత అమ్మాయికి ఎలా ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నడవడానికి కూడా కారణం ఏంటంటే, ఈ అమ్మాయి డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఈయన వచ్చి చేస్తున్నప్పుడు ఆవిడ అన్న దాంట్లో పర్ఫెక్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ అమ్మాయి శుభ్రంగా పెళ్లి చేసుకుంది. ఉదయ్ ఎవరైతే వచ్చాడో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ అబ్బాయితో ఇప్పుడు కలిసి ఉంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ దే మేడ్ షూర్ దట్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. బట్ ఈవిడ పేరెంట్స్ ఏం చేశారు అని అడుగుతుంది. ఇప్పుడు నీ కూతురు రిలేషన్ లో ఉన్నప్పుడు సంస్కారం లేనప్పుడు మనం ఎందుకు సంస్కారం కోల్పోవాలి? ఒక ఆడపిల్లే కదా, బికాజ్ అమ్మాయిని కూడా తప్పు పడతారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, బికాజ్ ఈ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా మీరు అన్నట్టు ఎక్కడ స్టాప్ అవుతాయనే దానికి ఒక ఆన్సర్ ఇచ్చారు. బట్ మై ఓన్లీ లాస్ట్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక ఆడపిల్ల ఇవన్నీ చూసుకొని ఏమైనా అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ కమిట్ సూసైడ్, అలాంటి డ్రామాలు ఏమైనా చేస్తే ప్రాబ్లం మళ్ళీ వీళ్ళకి. లావణ్య ఎలాంటి కమిట్ చూసాడు మీకు? లావణ్య చాలా చేసింది ఇప్పటిదాకా కనీసం మనకి తెలిసే ఒక 30 సార్లు సూసైడ్ డ్రామా ఆడుతుంది. కొత్తగా ట్రై చేస్తుంది. లేదు సో దట్స్ అవుట్ ఆఫ్. ఆవిడకి ఉంటుంది, ఆవిడకి ఒక మానసిక రోగం ఉందనుకోవాలి తప్ప, ఆవిడ ప్రతి ఒక్కళ్ళని నేను చచ్చిపోతాను, నేను అనుకున్నది జరగకపోతే నేను చచ్చిపోతానంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి జనరల్ గా కోర్టులో కేసు ఉంది కాబట్టి అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళను ఎవరో ఒకరిని తీసుకొచ్చి అడ్వకేట్స్ అని పెట్టుకోవచ్చు. దాన్ని అక్కడ వదిలేస్తే ఆ కేసులో అమ్మాయి మీద ఉండేవి ఏం చేసుకుంటది, ఆమె పాటికి ఆమె చేసుకుంటదిగా. వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? అదే ఆయన యాటిట్యూడ్, ఆయన ఏం చేసుకోవాలనేది ఓకే, ఆమెను వదిలేయండి. అసలు ఆవిడకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసేసి ఆవిడ పంపించేద్దాం. సెటిల్మెంట్ కూడా అవసరం లేదండి, బికాస్ వై హీ హాస్ టు సెటిల్ డౌన్ టు దట్ లేడీ. మీరు అన్న ప్రకారం ఆయన అంత అనుభవించినప్పుడు ఏ కోర్టు ఇవ్వదు సెటిల్మెంట్ ఇవ్వండి. నిజంగానే చెప్తున్నా, ఇఫ్ షీ ఈస్ లీగల్లీ మ్యారీడ్ విత్ ద ప్రూఫ్స్, భరణం అనేది ఇవ్వాలి. అది మనకు తెలుసు. లేదు, ఈవెన్ ఇఫ్ షీ ఈస్ లీగల్లీ మ్యారీడ్, నేను మీకు చెప్తాను, ఇప్పుడు లేదు. ఇట్ వాస్ దేర్ వెన్ షీ గో ఫర్ ఎంసీ మెయింటెనెన్స్. అదే అంటున్నా, ఈవెన్ ఇఫ్ షీ ఈస్ మ్యారీడ్ ఆల్సో ఒక పైసా కూడా రాదు ఆవిడకి. ఎందుకు చెప్తా? ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం, మీరు గూగుల్లో కూడా చూపించాల్సిన విషయం. మనకి అనుకుంటాం ఆడమగ సమానము, ఈక్వల్ అని. ఆడమగ సమానం అంటే మనకి మగాడే మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఆడదానికి? దేర్ ఆర్ హస్బెండ్గా డ్యూటీస్, వైఫ్గా డ్యూటీస్ డిఫైన్ చేసింది మన హిందూ చట్ట ప్రకారం. హిందూ చట్ట ప్రకారం మీరు మగాడికి ఇచ్చిన డ్యూటీలు చూస్తే, మగాడు ఈజ్ సపోజ్ టు మెయింటైన్ హర్ ఫైనాన్షియల్లీ, పిల్లలు ఫైనాన్షియల్గా, వాళ్ళ స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చూసుకోవాల్సిన బాధ్యత మగాడికి పెట్టింది. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించిన విషయం కూడా మగాడికి పెట్టింది. ఇంకా ఆవిడని కొంచెం రెస్పెక్ట్గా, కైండ్గా చూడాలి. ఈ 4 దాంట్లో ఎక్కడ కూడా లాయల్టీ అనే విషయం మగాడికి పెట్టాలి. మీరు గమనించండి, లాయల్టీ అంటే ఏంటంటే నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండాలనే విషయం ఎందుకు రాయలేదు నాకు ఇవాళ కదా. ఐ థింక్ దట్ షుడ్ బి దేర్. కానీ లేదు, చేస్తారు. కానీ అదే మీరు లేడీస్ కి సంబంధించి వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇస్ యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ అండ్ లాయల్ టు యువర్ హస్బెండ్ అనేది ఫస్ట్ లైన్. అంటే ఒక రిలేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, హిందూ చట్టం ప్రకారం నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నాకు లాయల్గా ఉండు. నువ్వు నాకు లాయల్గా లేకపోతే నేను నిన్ను చూసుకునే అవసరం లేదు. 125 అనేది భరణ చట్టం. అదేం చెప్తుంది అంటే, ఒకవేళ కనుక పవిత్రత, చాస్టిటీ లేకపోతే యు ఆర్ నాట్, మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే ఆవిడ అడల్టరీలో ఉంది అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే నువ్వు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు వచ్చిందండి చట్టం, నేను చదివాను బికాస్ ఐఎమ్ డూయింగ్ మై PhD ఇన్ లా. సూపర్. ఐఎమ్ యాక్చువల్లీ ఐ డిడ్ MBA అండ్ LLB. ఇప్పుడు PhD ఇన్ లా అండ్ సైకాలజీ చేస్తున్నాను. ఐ ఫ్రమ్ JNT యూనివర్సిటీ. సో నేను ఆ చట్టాలన్నీ చదువుకున్నాను. నేను మీతో ఈ రోజు నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, 2 sides of coin I want to know. I can't talk to రాజ్ తరుణ్. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ క్వశ్చన్ చేస్తుంది యాంకర్ని, రాజ్ తరుణ్ FIR పెట్టుకున్నాడు, నేను పెట్టుకుంటే తప్పేంటి అంటే, మీరు పెట్టుకున్నారా
అని అడుగుతాడు ఆయన యాంకర్. సో బేసికల్ ఏంటంటే ఆయన అఫైర్లు పెట్టుకున్నాడు, నువ్వు పెట్టుకున్నావు, మరి నేను మొన్న అదే చెప్పాను. డబ్బులు ఆయన ఎందుకు ఇవ్వాలి? అమీర్పేటలో ఎస్ఆర్ నగర్లలో ఇలాంటివి తీసుకొస్తే ఎంతో మంది ఎన్నో అఫైర్లు పెట్టుకుంటారు. పాయింట్ ఏంటంటే నేను పొడిచాను, నువ్వు పొడిచావు కాదు, నేను పొడిచాను అనుకో, నువ్వు పొడిచావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు నా మీద కేసు పెట్టచ్చా? ఎట్లా ఉంటది? పెట్టలేదు. నువ్వే చేసావు తప్పు, నీ మీద నేను ఎట్లా పెడతాను కేసు? అట్లా నువ్వు కాదు. కూడా చేసావు తప్పు, నేను నిన్ను పొడిచినప్పుడు నువ్వు నన్ను పొడిచేసావు పరస్పరంగా ఎవరు అయిపోయింది. పెట్టుకోలేరు కానీ నేను నిన్ను పొడిచినప్పుడు నువ్వు నన్ను పొడవకుండా ఇదిగో నాకు గాయం అయింది, అని కేసు నాకు పెట్టి నాకు ఇవ్వండి అన్నప్పుడు అవుతుంది. అది సో రాజధాని అఫైర్ See, పెట్టుకున్నాడు there are- అన్నప్పుడు కాదు, రాజధాని అఫైర్ నువ్వు పెట్టుకున్నాడు నిజాయితీగా అన్నప్పుడు ఉండొచ్చు నువ్వు కదా నిజాయితీగా అనేది ఉంటే question. నీకు డబ్బులు వస్తాయి, నేను అడగచ్చు. See, it's బర్ణం. not about the money అండి. నేను ఇందాక కూడా మీకు క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఈ ఇష్యూ స్టాప్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటున్నారు, ఆయన వచ్చి ఇక్కడ ఆ కేసు ఏదైతే ఇప్పుడు చార్జ్ షీట్ వేయించేసుకుని అడ్వకేట్ పెట్టుకొని పోతే, మై ఓన్లీ పాయింట్ హియర్, No, that తెలిసి is- తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవును, అవి అవును. ఎక్కువ అవుతారు మనకి అనేది మనకి నా ఏంటంటే question. మనందరికి ఇప్పుడు మనం పేరుకి బయటికి మీరు కోర్టును పోలీస్ స్టేషన్ న్యాయం అంటున్నా కూడా మనందరికి ఇన్స్టంట్ ఇది కావాలి. Results. సో ఇది జరిగి ఎన్నాళ్ళైంది, 4 రోజులు అయింది. సో రాజ్ తరుణ్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ లీగల్. మొన్న కూడా నాకు అదే చెప్తా ఉంది, May 11th నేను మాట్లాడిన వీడియోలో కూడా ఐ వాజ్ హ్యావింగ్ ఓన్లీ 15 minutes ఆఫ్ వీడియో బికాస్ వీళ్ళు తీసుకొచ్చారు, ఆమె తీసుకొచ్చి మాట్లాడండి మీరు అది ఇది అన్నప్పుడు, May 11th ఏం చేయబోతున్నావమ్మా అని అడిగాను నేను. నువ్వేం చేయబోతున్నావు చెప్పు May 11th, ఈ ఈ కథకి మిమ్మల్ని ఎట్లా అడిగాను, ఆమె కూడా మేబీ అడిగాను. మేల్ ఆ మంత్రి గారు ఏమన్నా బయటకు వస్తారేమో, ఆయన చూసి ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన బ్రహ్మరథంతో అత్యధిక question మెజారిటీతో కూడా గెలిపిస్తారా మంత్రి గారిని? ఐ ఆస్క్డ్ ఇన్ ద సెకండ్ క్వశ్చన్, మీరు చూసారో లేదో, ఆ కెవిన్ అని అతను తీసుకొస్తాను, నువ్వు వచ్చి కూర్చుంటావా అని కూడా అడిగాను. Because I need to get the clarity. I got a clarity. I spoke to him in separately and I got a clarity. I don't want to prove anyone here. నేను ఆయన కూడా ఇదే బెదిరింపు, నేను ఊరేసుకొని చేస్తా నీ పేరు రాసి అది పెట్టి, నేను విన్నాను. ప్రతి అది ఒక్కరిని నేను సూసైడ్ విన్నాను. చేసుకుంటా నీ పేరు రాసి పెట్టారు, ఇది బెదిరింపు అన్నమాట. వస్తారా మీరు అని అడిగాను నేను. ఆ అమ్మాయి నేను వచ్చి మాట్లాడతానండి అని చెప్పింది. హియర్ మై పాయింట్ ఆఫ్ థింగ్ ఇస్, ఈ మీడియాలో ఇటువంటి డిస్కషన్స్, ఇప్పుడు మీరు పోరాడుతున్నది ఒక లీగలైజ్డ్ టర్మ్స్ గురించి, ఒక మనిషి అన్యాయం అవ్వకూడదు అని. అది మనిషి అనే కాదు, ద పర్సన్ ఈదర్ ఫీమేల్ ఆర్ మేల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవును. దానికి ఒక ఫుల్ స్టాప్ ఇప్పుడు రాజ్ తరుణ్ గారు వచ్చి చేయగలరు అని అంటున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, లాస్ట్ మూమెంట్, రాజ్ తరుణ్ చెప్పాల్సింది చెప్పాడు, కానీ నాకు ఒకటే, నేను కూడా మీరు అడిగినట్టే అడిగాను, రాజ్ తరుణ్ నువ్వు చెప్తే బాగుంటది ఒక మాట అని చెప్పి, బట్ లేదు లేదు నేను ఏదైనా సరే నా సినిమాలు నేను చేసుకుని, నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటాను, బట్ నేను చూసుకున్నాను. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ పేరెంట్స్ వేర్, ఈవెన్ అక్కడికి రాలేకపోయినా కూడా ఆయన కేర్ టేకర్స్ ఎవరు పంపించారు? నన్ను లేకపోతే బాధ్యత అండి, దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అది మనం అడగాల్సిన పని కూడా లేదులే, కానీ బట్ ఇంక ఇది జరుగుతానే అది ఉంటుంది. లీగల్ గా చూసుకునే జరుగుతుంది, అది జరిగేది మీకు అది అందరికీ తెలుసు. త్వరలో నేను మొన్న కూడా చెప్పాను, తప్పు ఒకవేళ ఆ అవతల పక్క మనిషి చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. లెటర్ ప్రూవ్, చట్టం తన పని చేయడానికి సంవత్సరాలు పడుతుందండి, బట్ వాట్ ఎవర్ అయినా కూడా మేనేజ్ చేస్తారు కదా వాళ్ళు. అది ఏదో చేస్తుంటే ఈవెన్ చేసి పంపించేయచ్చు కదా, ఇల్లు కాదు వాళ్ళు. సో నేను ఈ రోజు శేఖర్ భాషా గారితో మాట్లాడాలనుకున్నది రెండు విషయాలు. ఐ మీన్ నా క్లారిటీ కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాణ్యంకి 2 వైపులు చూసి మాట్లాడాలంటారు. నేను జనరల్ గా ఈ టాపిక్ ఎప్పుడు మాట్లాడినా కూడా లావణ్యకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుందేమో, కానీ బట్ మై ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఫీమేల్ ని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు అనేది. అండ్ ఆ అమ్మాయి చచ్చిపోతే అసలు ఏంటి పొజిషన్, అమ్మాయి చచ్చిపోయేదాకా తీసుకొస్తున్నారు ఇదన్న దానికి ఐ గాట్ మై క్లారిటీ అండి. వ్యూవర్స్ కి కూడా మళ్ళీ శేఖర్ భాషా గారి ద్వారా చాలా క్లారిటీ నేను ఈ విషయం సందర్భంగా ఒక విషయం చెప్తా, అంటే చట్టం ఆడవాళ్ళకి ఒక రకంగా మగవాళ్ళకి ఒక రకంగా ఉండకూడదు, ఇద్దరికి ఒకటే రకంగా ఉండాలి అని నా పోరాటం. బట్ బేసికలీ లావణ్య కూడా అదే చెప్తుంది అందరికీ కూడా, బట్ చేసేది వేరే ఉండొచ్చు. లా వన్య మగాళ్ళైనా ఆడవాళ్ళైనా